ముందుగా మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ సృష్టించిన మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న మెంటర్స్, ఇన్ఛార్జెస్, కోఆర్డినేటర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ సొంత టైంని మీకోసం ఎంతో కొంత చేయాలి, మన మన వంతు సహాయం మనం చేయాలి అనేసి ఇక్కడ ఉన్న అందరికీ అండ్ పార్టిసిపెంట్స్ కూడా మనం కూడా జీవితంలో ఒక స్టెప్ ముందుకెళ్ళాలి, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అలాగే రోజు అప్డేట్ అవ్వాలి అని వచ్చిన మీ ప్రైమ్ టైంని ఫ్యామిలీ టైంని త్యాగం చేసి ఇక్కడ వచ్చి కూర్చొని ఇంత మంచి కార్యక్రమం ముందుకు సాగడానికి సహాయపడుతున్న మీ అందరికీ కూడా ఈ సాయంకాలపు వేళ నా నమస్సుమాంజలి. సో మనం రోజు quotation start చేసుకుందాం. So I request Sadeshni ma'am for the quotation. Thank you, ma'am. Be the change that you wish to see in the world. Mahatma Gandhi. Be the change that you wish to see in the world. Mahatma Gandhi. Thank you. Thank you, ma'am. Now I request Nirmala ma'am for speaker introduction, please. Thank you, madam. Happy evening, everyone. Today's speaker is ఈరోజు ఒక మంచి సబ్జెక్టు మీన్స్ ఒక మంచి టాపిక్తో మన ముందుకు రాబోతున్న స్పీకర్ గారిని పరిచయం చేసుకోబోయే ముందు స్పీకర్ గారి గురించి కొన్ని మాటలు. సార్ గారి ఫేస్ చూడగానే మనకు ఒక ఆత్మీయ వ్యక్తిలా అగుపిస్తారు. సార్ గారిని చూడగానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్రేట్ అవుతుంది. తనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. సార్ గారి డిటర్మినేషన్, డెడికేషన్ మనకొక ఇన్స్పిరేషన్. తర్వాత సారు ప్రొఫెషన్ పరంగా చూస్తే అనంతపూర్ డిస్టిక్ పెద్ద వడుగూరు మండల్లో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, షార్ట్కట్లో ఎంఈఓ అని పిలుస్తాము, సార్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తర్వాత సార్ గారు వృత్తిపరంగా అవార్డుల విషయానికి వస్తే సార్ గారికి బెస్ట్ డిస్టిక్ ఆఫీసర్గా 2014లో అవార్డు వచ్చింది. అదేవిధంగా బెస్ట్ హెడ్ మాస్టర్గా 2016లో, బెస్ట్ ఎంఈఓగా 2024లో అవార్డులు వరించాయి. ఇది సార్ గారి అంకిత భావానికి నిదర్శనం. సారు మనకు ఇంకా సారు సేవాభావంతో మరోపక్క సేవారంగంలో ఉంటూ TTTWS 184 బ్యాచ్ సర్టిఫైడ్ ట్రైనర్గా, ICI తన్మయ్ క్లబ్ అనంతపూర్ ప్రెసిడెంట్గా, చాలా బ్యాచ్లకు మెంటర్గా, కోఆర్డినేటర్గా, ఆదిగురు రీజియన్ 8కు 6 సార్లు ఇన్ఛార్జిగా ఉంటూ చాలా సమర్థవంతంగా బ్యాచ్ను ముందుకు నడిపిస్తున్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ మనందరం ఇష్టపడే మన ఆదిగురు ఇన్ఛార్జ్ సార్ హరిచింతల గురుప్రసాద్ సార్. వెల్కమ్ గురుప్రసాద్ సార్. ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. Thank you, madam. Thank you for warm welcome. Thank you very much. మరి ఒకసారి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్. 30 నంబరు రీచ్ కాక చాలా కాలం అయింది. మనము 30 రీచ్ అయిన తర్వాత హ్యాండ్ రైజ్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, మరి ఆదిగురు టీమ్ లీడర్ ఆది సార్కి, చక్రి సార్కి, రాజేశ్వరి మేడంకి, సుబ్బారావు సార్కి, మరి ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ కవిత మేడం, మరి నాతో పాటు మరి కోఆర్డినేటర్స్ గా పనిచేస్తున్న స్వదేశీ మేడం అండ్ బాలమణి మేడం అండ్ ఆల్ ది మెంటర్స్ అండ్ పార్టిసిపెంట్స్, హ్యాపీ ఈవినింగ్ ఆల్. మరి ఈరోజు ఒక క్వశ్చన్తో మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. మీరు హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యూమన్ రిలేషన్స్. ఈ పదంలోనే హ్యూమన్ అంటే మనకు తెలుసు అండ్ రిలేషన్ అన్నా కూడా తెలుసు. ఎవరు చెప్తారు హ్యూమన్ అర్థం? ఎనీబడి? ఎస్ మ్యామ్, పద్మా మేడం ఫ్రమ్ అమెరికా. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఇప్పుడే జరిగిన సంఘటన మర్చిపోతానని తొందరగా రేజ్ చేశాను సార్ హ్యాండ్. ఎస్ మ్యామ్, చెప్పండి. పుల్లేశ్వర్ గారు నిర్మల మేడంని నన్ను లెఫ్ట్ రైట్ అన్నారు.
అనగానే ఆనంద బాష్పాలు వచ్చాయి. అదే హ్యూమన్ రిలేషన్ అని అనుకుంటున్నాను సార్. ఎస్ మేడం, మనలో టచ్ ఆర్ద్రత అంటాము. మరి మన మనుషులము అనడానికి ఆ లక్షణాలు మనలో ఉన్నాయి. ఆ లక్షణాల గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం రిలేషన్స్, ఈ వర్డ్ చాలా ఫెమిలియర్ ప్రతి ఒక్కరికి. రిలేషన్స్ కోసము, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంపాక్ట్ లో రిలేషన్స్ అనేది కూడా ఒక టార్గెట్. చాలా మంది రిలేషన్స్ సరిగా లేవు అని కూడా ఇందులోకి వస్తూ ఉంటారు. మరి రిలేషన్స్ ఎవరైనా టకటక మనకి మానవ సంబంధాలు అంటున్నాం కదా, మన రిలేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఎవరైనా ఒకరు త్వరగా చెప్పండి. రిలేషన్స్ ఏమేమి రిలేషన్స్ మనకున్నాయి? నేను చెప్పమంటారా? ఎస్ Family మేడం, రమా relation, మేడం. ఎస్ సార్, family ఫ్యామిలీ relation, రిలేషన్. ఎస్ సార్. Family, relation with parents, relation with brothers and sisters, relation with subcategory, our guru, relation with our teachers. ఎస్ మ్యామ్. ఎస్ మరి relation with officers, relation colleagues, రిలేషన్స్ విత్ ఆఫీసర్స్. ఎస్, మనతో ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఏదో ఒక రిలేషన్స్ మనము ఉంటున్నాము. వాటి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. వాస్తవంగా ఈ టాపిక్ హ్యూమన్ రిలేషన్స్ అనేది ఇంటరాక్టివ్ మోడ్ లో సాగుతుంది. ఎందుకంటే ఇందులో తెలియని విషయాలు ఏమీ ఉండవు. నేను ప్రిపరేషన్ అప్పుడు కూడా చూస్తే ఇందులో తెలియని విషయాలు అందరికీ తెలిసిన విషయాలే, కానీ వాటిని ఇంటరాక్టివ్ మోడ్ లో తీసుకొని రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనము డైరెక్ట్ గా ఫ్యామిలీ అనకుండా అమ్మ, నాన్న, అక్క, తల్లి, చెల్లి, తమ్ముడు ఇలా చెప్పుకుంటూ పోతే రిలేషన్స్ చాలా ఉన్నాయి. మనము పుట్టినప్పటి నుంచి గతించే వరకు ఏదో ఒక రిలేషన్ లో మనం కొనసాగుతూనే ఉంటాం. మరి అలాంటి రిలేషన్స్ ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మేడం పీపీటీ, హ్యూమన్ రిలేషన్స్, వీటిని నేను స్లైడ్స్ ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ మేడం. హ్యూమన్ రిలేషన్స్ జీవితంలో సంబంధాల శక్తి, అంటే శక్తివంతమైన బంధాలు మనల్ని ముందుకు నడిపిస్తానడంలో ఎలాంటి సందేహము మనకు ఉండదన్నమాట. హ్యూమన్ రిలేషన్స్ ని జీవితంలో మన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటానడంలో ఎలాంటి, పక్కనున్న ఫిగర్ లో మీరు చూస్తే ఒకరికొకరు మనము చేతులు పట్టుకొని మరి వాళ్ళ బంధాలని చూపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి హ్యూమన్ రిలేషన్స్ లో నేను ఈ టాపిక్ ని ఒక యాక్రోనిమ్ తో చెప్పదలుచుకున్నాను. హ్యూమన్ అనే లెటర్స్ కి ప్లస్ రిలేషన్స్ అనే లెటర్స్ కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెటర్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఈజ్ హెచ్. హెచ్ ఫర్ హోమ్, ఇల్లు. మరి ఇల్లు అనేది మన మొదటి సంబంధాల పాఠశాల. మరి ఇల్లు అనేది ఇక్కడ గమనిస్తే హ్యాపీగా ఉండే ఇల్లు ఉంటుంది, బాధగా ఉండే ఇల్లు ఉంటుంది. అన్ని రకాల మన భావోద్వేగాలని పంచుకునేదే ఇల్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి గురించి మనం అనుకున్నప్పుడు ఈ క్లాస్ అటెండ్ కావాలంటే 7 గంటలకంతా ఇంటికి చేరుకోవాలి. కొద్దిమంది 5కే ఇంటికి చేరుకుంటారు, కొద్దిమంది చేరుకోలేరు, 10 గంట అయినా కూడా ఇంటికి చేరుకోలేని పరిస్థితుల్లో కూడా కొద్దిమంది ఉంటారు. మరి ఇంట్లోకి ఎంటర్ అయ్యి కాలింగ్ బెల్ కొట్టినప్పుడు మనకు ఎదురుగా చిరునవ్వుతో మన లైఫ్ పార్ట్నర్ కానీ, మన కూతురు కానీ, మన కొడుకు కానీ, మన అమ్మ కానీ, నాన్న కానీ ఎదురొచ్చి మనల్ని లోపలికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? లేదు, ప్రతిరోజు మనమే తాళం తీసుకొని వెళ్తున్నాం అనుకోండి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే, మనం రోజు మనంతకు మనమే వచ్చేసి, మనమే తాళం తీసి, మనమే లోపల నీళ్లు తాగి, మనమే భోజనం వడ్డించుకొని తింటూ ఉంటే అందులో లైఫ్ లో పెద్దగా ఏది తీపిగా ఉండదు. లాస్ట్ కి ఈ ఇల్లు కాకుండా ఇంకో ఇండ్లు వెళ్ళే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇల్లు అనేది మొదటి సంబంధాల పాఠశాల. ఇక్కడ నుంచే మన హ్యూమన్ రిలేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎస్, మన హ్యూమన్ రిలేషన్స్ లో మొదట టాప్ ప్రియారిటీ గోస్ టు హోమ్. మరి ఇంట్లో ఏం దొరుకుతుంది అని దాన్ని చూస్తే మనకు ప్రేమ, సంరక్షణ, విలువల బోధన, మనకు వాల్యూస్ నేర్పించేది ఇల్లు, సామాజిక నైపుణ్యాలు నేర్పించేది కూడా మన ఇల్లే. మరి అటువంటి ఇల్లు వసుదైక కుటుంబం అని ఇండియాలో ఇంటికి ఒక పేరు. వసుదైక కుటుంబం అంటే ఒక మంచి రిలేషన్స్ ఉన్న ఫ్యామిలీ, అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి. కానీ ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ అయిపోయాము. అయినప్పటికీ కూడా మనం రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే పక్కింట్లో ఉండే వాళ్ళను కూడా మనము
అక్క అనొచ్చు, చెల్లి అనుకోవచ్చు. కాబట్టి మనము ప్రతి ఒక్కరిని ఒక రిలేషన్స్ తో మనము పిలుచుకుంటూ పోతే ఆ రిలేషన్స్ నిలబడతాయి. మనము వసుదైక కుటుంబాన్ని నిర్మించుకోవడం అనేది జరుగుతుంది అనేదే హోమ్ అనే ఒక టాపిక్ నుంచి నేను చెప్పదలుచుకున్న ఇంటెన్షన్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు హెచ్ ఫర్ హోమ్ అండ్ హ్యూమన్ లో నెక్స్ట్ లెటర్ యు. యు ఫర్ యునైటెడ్ ఇండియా. మేడం స్లైడ్. యు ఫర్ యునైటెడ్ ఇండియా. ఎస్, మన కుటుంబాలు ఇండియాలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదనేది అందరికీ తెలిసిన విషయమే. మరి మనం ఒకసారి అందులో ఉన్న పైన ఉన్న పోస్టర్ని చూస్తే రకరకాలు, మరి ఇండియాలో కుటుంబ వ్యవస్థ కావచ్చు, సామాజిక వ్యవస్థ కావచ్చు, ఒక రకం కాదు, ఒక్కొక్క రకము, ఒక్కొక్క చోట ఒక్కో రకమైన కల్చర్ని మనం ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉన్నాం. మరి వైవిధ్యం ఉంది మన ఇండియాలో, ఐక్యత ఉంది. వైవిధ్యం ఐక్యత లేకుండా పోలేదు. అదే రకంగా నా వాయిస్ మేడం. సార్ మై వాయిస్ ఆడిబుల్? మధ్యలో కాల్ వచ్చింది. ఎస్ సార్, థ్యాంక్ యూ. Yes, sir. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వైవిధ్యం, భాషల్లో వైవిధ్యం ఉంది, మతాల్లో వైవిధ్యం ఉంది, సంస్కృతుల్లో వైవిధ్యం ఉంది. మరి అయినప్పటికీ కూడా మన మధ్య ఐక్యత అనేది ఉంది, సామరస్యం అనేది ఉంది, సహజీవనం అనేది మన ఇండియా సొసైటీలో ఉంది. కాబట్టి మనమంతా ఐక్యత మరియు వైవిధ్యంలో సామరస్యాన్ని కలిగి ఉన్నాం. మరి దీని ద్వారా ఐక్యత మూలాలు తీసుకుంటే మనకు అసలు ఐక్యత ఎలా సంభవిస్తుంది, ఎలా ఇది జరుగుతుందంటే వివిధ సంస్కృతుల పట్ల గౌరవము, అంగీకారం మనం అందరం కలిగి ఉండడం వల్ల, పరస్పరం గౌరవించుకోవడం, పరస్పరం అవగాహన చేసుకోగలడం, వైవిధ్యాన్ని శక్తిగా చూడడం, మనం అందరం కలిస్తేనే పవర్ అనేది అర్థం చేసుకున్నాం. కాబట్టే ఇండియాలో మనము వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూనే ఉన్నాం. ఇది మన కుటుంబ వ్యవస్థ యునైటెడ్ ఇండియాని ఎలా ఏర్పాటు చేసిందనడానికి ఒక తార్కాణం. దెన్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ లెటర్ హెచ్, యు అండ్ ఎం. ఎం ఫర్ మదర్ ఎర్త్. మదర్ ఎర్త్, ప్రకృతితో మన అనుబంధం. ఎస్ మ్యామ్. ప్రకృతితో మన అనుబంధం తీసుకుంటే అసలు హ్యూమన్ రిలేషన్స్ కి ఎర్త్ కి ఏం సంబంధము అనేది తీసుకుంటే అసలు రిలేషన్స్ స్టార్ట్ అయిందే ఎర్త్ నుంచి. ఎర్త్ లో మనము రకరకాల పుష్పాలని, పండ్లని అన్ని అక్కడి నుంచే తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫుడ్ స్టార్ట్ అయిందేదే ఎర్త్ నుంచి. అంటే మనకు ఫీడింగ్ ఇచ్చిందేది ఎవరు? మదర్ తో పాటు మదర్ ఎర్త్ కూడా మనకి ఫీడ్ చేసింది. కాబట్టి మదర్ ఎర్త్ తో అంటే భూమితో మనం ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నామో మనం ఇతరులతో కూడా అలాంటి రిలేషనే కలిగి ఉంటాము అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం. భూమి మన తల్లి, ఆమెను గౌరవించడం మన బాధ్యత. మరి మదర్ ఎర్త్ నుంచి మనకేం దొరుకుతుందంటే రక్షణ కోరుతున్నాము, మరి సంరక్షణ ఉంటుంది. మరి మనమేం చేయాలి? మదర్ ఎర్త్ ని ఎలా చూసుకోవాలంటే ప్రకృతిని తిరిగి సృష్టించాలి, పునరుద్ధరణ. అదే రకంగా పునర్వినియోగంలో ఉంచంటే వ్యర్థాలను తగ్గిస్తూ పోతే, ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ అనేది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది ఎర్త్ కి. దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మన భూమి తల్లి మనకు దక్కుతుంది. మన తరాలకు అంటే మనకు ఎలాంటి అవకాశాలు భూమి ద్వారా వచ్చాయో నెక్స్ట్ జనరేషన్ టు జనరేషన్స్ కూడా అలాంటివే రావాలని మనము కోరుకుంటే మదర్ ఎర్త్ను పరీక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎస్, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు HUMA. ఎవరైనా ఏ, ఆల్రెడీ స్లైడ్ ఓపెన్ అయింది. ఏ ఫర్ అమ్మ. నేను ఇది క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. రైట్, ఏ ఫర్ అమ్మ. నేను ఎందుకు అమ్మ అనే రిలేషన్ ఇక్కడ తీసుకున్నానంటే అసలు రిలేషన్స్ స్టార్ట్ అయ్యేదే ఇక్కడ. మదర్ దగ్గర నుంచి మన రిలేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా కాదంటారా? మదర్ దగ్గర నుంచే రిలేషన్ మొదలవుతుంది. మొన్ననే మనం పేరెంటింగ్ సెషన్ లో చూసాం. సార్ ఏం చెప్పారు? మదర్ వూమ్ లోనే మనం కొన్ని విషయాలు గ్రహించగలుగుతాము, మన బ్రెయిన్ గ్రాప్ చేసుకుంటుంది అనే విషయాలు మనకి పేరెంటింగ్ సెషన్ లో విన్నాం.
మరి అక్కడే రిలేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమ్మ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపం. మరి నిస్వార్థ ప్రేమ, ఎలాంటి ఆశలు లేకుండా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద అంటే తల్లి మనల్ని నిస్వార్థంగా ప్రేమిస్తుంది. పిల్లల కోసం త్యాగం కూడా చేస్తుంది, సంరక్షిస్తుంది. మనకి ఊమ్ టు టూమ్ అంటే మనము గతించే వరకు, లేకపోతే తల్లి గతించే వరకు మనల్ని ఎప్పుడూ సంరక్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది తల్లి. దాంతో పాటు జీవిత విలువల్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది. మరి అటువంటి తల్లి ప్రేమని అందరం పొందాము. మరి తల్లి ప్రేమని మనము ఈ మధ్య కాలంలో ఒక ట్రెండింగ్ సాంగ్ ద్వారా మనం వింటూ ఉన్నాం. ఒక విపరీతమైన ట్రెండ్ అయిన ఒక సాంగ్ ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఎనీబడి? ఈ మధ్య కాలంలో ఒక తల్లి కొడుకు మధ్య ప్రేమతో ఒక యూట్యూబ్ లో కావచ్చు, ఎక్కడ చూసినా ఆ సాంగ్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎనీబడి గెస్ చేయగలుగుతారా? ఎస్, మన కుబేరాలో ఒక పవర్ఫుల్ సాంగ్ వచ్చింది మనకు. ఆ సాంగ్ లో తల్లికి కొడుక్కి మధ్య ఉండే సంబంధాన్ని చిన్న స్టాంజా ద్వారా అసలు రకరకాల ప్లాట్ఫామ్ల మీద ఎక్కడ చూసినా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా రకాలుగా దొరుకుతుంది. ఎనీబడి? ఎవరు పాడుతున్నారు? ఎస్, అమ్మ అమ్మ పసివానమ్మ అనేది ఓల్డ్ సాంగ్ సార్. న్యూ ట్రెండింగ్ లో ఉండే సాంగ్ నేను తీసుకున్నాను. ఎస్, నేనే పాడతాను. ఆకలితో నువ్వు పస్తుంటే నీ దొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా, నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకా. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా, బడిలో చెప్పని పాఠం ఇదిరా, బతికే నేర్చుకున్నా కొడుకా. ఆకలితో నువ్వు పస్తుంటే గుర్తుకొచ్చిందా? ఈ సాంగ్ ఎంత ట్రెండింగ్ లో ఉందంటే, ఎస్, నాకు అమ్మ గురించి చెప్పేటప్పుడు ఈ సాంగ్ పాడకుండా చెప్తే ఏం బాగుంటుంది అనిపించేలా నాకు ఈ సాంగ్ దాదాపుగా కవిత మేడం మేము మాట్లాడుకొని హ్యూమన్ రిలేషన్స్ టాపిక్ మీద ఒక 20 days అవుతుంది. నాకు కొంచెం లేట్ గా ఛాన్స్ వచ్చింది. అయినప్పటికీ దీని మీద ప్రిపేర్ అవుతుంటే నాకు ఎప్పుడెప్పుడు చెప్తానా, ఎప్పుడెప్పుడు పాడదామా అనే అంత ఇంట్రెస్ట్ కలిగించింది. మరి ఈ కాలంలో వచ్చే సినిమాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయండి. మనము వేరే రకంగా చూడకపోతే ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు ఈ ట్రెండింగ్ సాంగ్ తో తల్లికి కొడుకుకి మధ్య ఉన్న రిలేషన్ ని అసలు చెప్పే పని లేదు, పాట పాడుకుంటే చాలు. చాలా లెంతీ సాంగ్ ఉంది, కాకపోతే ఈ 3 స్టాంజాలతోనే మనము మరి అమ్మకు, మరి నాతో పాటు అమ్మను గౌరవించే వాళ్ళందరూ గట్టిగా చప్పట్లతో ఒకసారి అమ్మకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుదాం. మరి ఆకలిని అందులో మీనింగ్ తీసుకుంటే, ఆకలితో పస్తుంటే కొడుక్కి కనీసం ఆమె పెట్టలేకపోతే చెట్టు చెట్టుకు చెబుతుందంట ఆకలి తీర్చండి అని. అదే రకంగా నిద్రలేని కొడుకులు చాలా మంది ఉన్నారు మనలో కూడా. మరి నిద్రలేని కొడుకులకి ఏం చెప్తుందామె? కనీసము ఆ నీలి మబ్బైనా సరే జోల పాడి కొద్దిగా నిద్రపుచ్చు నా కొడుకుని అని అడుగుతుందంట. మరి ఫైనల్ గా ఏం చెప్తుందంటే, హ్యూమన్ రిలేషన్స్ లో మనుషుల మధ్య మనం బ్రతకాల, ఎలాంటి మనిషి అయినా మనుషుల మధ్య బ్రతకాల. మరి మనిషికి దూరం పెరిగిపోయింది. అయినప్పటికీ ఇది మాయాలోకపు ధర్మం, అది కలియుగంలో ఉన్నాము, ఈ ధర్మం మనం మార్చలేము. కాకపోతే మనం ఎలా మసలుకోవాలనే విషయాలు తెలియజేస్తూ ఈ పాఠము ఎవరు బడిలో చెప్పలేదు అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది అమ్మ. ఎస్, ఈ పాఠం మనకెవరు బడిలో చెప్పరు. బడిలో చెప్పని పాఠం ఎదుర బతికే నేర్చుకో నా కొడుక అని మరి ఆ ట్రెండింగ్ సాంగ్ అమ్మకు, అమ్మలకు అందరి అమ్మలకు మరి మనము నీరాజనంగా ఇవ్వచ్చు అనేది నా యొక్క సంకల్పం. దెన్ మరి అమ్మ గురించి అయితే చక్కగా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లెటర్ మీ పాటికి ఊహించే ఉంటారు. ఎస్, హ్యూమన్ లో నా నెక్స్ట్ లెటర్ ఎన్ ఫర్ నాన్న. నాన్నలేం తక్కువ,
అని నెక్స్ట్ లెటర్ నేను నాన్నగా తీసుకున్నాను. తండ్రి మార్గదర్శనం మరియు విలువలు. మరి తండ్రి బాధ్యతలు అంటాం. తండ్రి అనగానే బాధ్యత. అంటే కొడుకైనా సరే, కూతురుకైనా సరే, ఫ్యామిలీ నడిపించడానికైనా సరే, ప్రతి అమ్మా నాన్నని చూసుకోవడంలో కానీ, సొసైటీలో ఎదగడంలో విషయంలో కానీ అన్నిట్లోన తండ్రి యొక్క పాత్ర చాలా గొప్పది. మరి బాధ్యతతో కూడిండేది. మార్గదర్శకం చేయాలా, రక్షించాలా, ఫ్యామిలీని రక్షిస్తుంటాడు, పిల్లల్ని రక్షిస్తాడు, తనను తాను కాపాడుకుంటాడు, విలువల్ని బోధిస్తాడు. ఎస్, తండ్రి అంటేనే క్రమశిక్షణ, స్ట్రిక్ట్ గా ఉంటాడు, స్థిరత్వము, ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్ గా వస్తూ ఉంటాయి. కానీ నవ్వే డేస్ తండ్రి పాత్రలు చాలా మారిపోయాయి. గతంలో మన తండ్రులు ఉన్నట్లుగా ఇప్పుడు మనం ఉండడానికి వీల్లేదు. నాకు చాలా సార్లు మన ఇంపాక్ట్ లో ఒక విషయం చెప్తూ ఉంటారు. మనది ప్రజెంట్ జనరేషన్, మనం శాండ్విచ్ జనరేషన్ అంటాం. శాండ్విచ్ జనరేషన్ అంటే అటు అంటే పైన కింద మధ్యలో ఏదో ఒకటి అంటే ఎగ్ కానీ అవి కానీ చేసుకుని ఉంటాం. కానీ మరి ఎలాంటి జనరేషన్ అంటే మధ్యలో శాండ్విచ్ మధ్యలో ఉండే జనరేషన్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన నాన్న మనకు తన యొక్క సక్సెస్ స్టోరీని, నేను సైకిల్ దొక్కినాను, నేను ఆ కిలోమీటర్ నడిచినాను, నేను ఉద్యోగం చేయడానికి ఇంత ఇబ్బంది పడినాను, ఇంత సక్సెస్ సాధించినానంటే మనమందరము ఆయన దగ్గర అంటే ఆయన చెప్తుంటే ఆసక్తిగా వినేవాళ్ళం. కానీ మీ యొక్క విక్టరీని మీ కొడుకు చెప్పి చూడండి, మీ కూతురుకి చెప్పి చూడండి, వింటారా? నథింగ్. వాళ్ళు అసలు చెవే పెట్టరు. ఎందుకు తేడా అంటే మనం అంత ఒబీడియంట్ గా మన నాన్నకు అమ్మకు ఉన్నాము, కానీ మన పిల్లలు మన స్టోరీని కానీ మన విక్టరీని కానీ పంచుకోవడానికి కానీ ఎంచుకోవడానికి, ఎందుకంటే ఆ జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. అందుకని మనం శాండ్విచ్ జనరేషన్ అంటున్నాం, మధ్యలో ఏగాల్సిందే. అట్లా అమ్మా నాన్న చెప్పింది వినాలి, ఇంకా బతికుంటే వాళ్ళ విషయాలన్నీ వింటూనే ఉండాలా, వాళ్ళని ప్రైజ్ చేస్తూ ఉండాలా. అట్లనే కింద మన వాళ్ళు వినరు, అయినప్పటికీ మనం అడ్జస్ట్ కావాలా. దట్ ఈజ్ మధ్యలో శాండ్విచ్ జనరేషన్ గా మనము ఉండిపోయాం. మరి నాన్న గురించి కూడా లక్ష్య సాధన గురించి, లీడర్షిప్. ఎస్, లీడర్లను తయారు చేసేది ఏ ప్లాట్ఫాము అనేది పక్కన పెడితే తండ్రి లీడర్షిప్ క్వాలిటీస్ ని మెరుగ్గా అందించగలుగుతాడు. ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తాడు, కొడుకును గాని కూతురు గాని. ఇక్కడ కూతురు అంటే నాకు గుర్తొస్తుంది, మరి కూతురుతో తండ్రి ప్రేమగా ఉంటాడా లేక తల్లి ప్రేమగా ఉంటుందని చూస్తే ఎస్, కూతురు అంటే బిడ్డని తండ్రి చాలా ప్రేమగా అపురూపంగా చూసుకుంటాడు. దానికి కూడా మన దగ్గర 1,00,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 1,00,000 స్టోరీస్ ఉన్నాయి, చాలా ట్రెండింగ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. మరి తల్లికి మాత్రమే పాట పాడి అమ్మ ప్రేమని చూపించారు. మరి తండ్రి గురించి ఏం పాట లేకుండా చేస్తాడేమో అనుకోకండి. ఎస్, తండ్రి గురించి కూడా మన దగ్గర ఒక ట్రెండింగ్ సాంగ్, ఇదైతే కొంచెం ఓల్డ్ సాంగ్, మరి టైం వేస్ట్ కాకుండా నేనే పాడేస్తాను. ఎస్, మరి తండ్రిని శ్లాఘిస్తూ ఒక తండ్రికి కూతురికి మధ్య ఉండే సంబంధం, అంటే ఆ తండ్రి ఎలా కూతుర్ని అపురూపంగా చూసుకుంటాడు అనే విషయాన్ని మనము ఈ పాట రూపంలో తెలుసుకుంటే, ఆ తల్లి కడుపున నీవు 9 నెలలే ఉన్నావు, ఈ రాయుడి గుండెల్లోన ఎప్పుడు ఉంటావు, ఓ తల్లి నీకేరింతలు ఎన్నడు నా ఎద కదిపాయో, బ్రతుకంటే ఎంతటి తీపో అప్పుడే తెలిసింది, రోజు నువ్వు నవ్వకపోతే అన్నంతో పని లేదమ్మా, ఒక్క పూట అలిగామంటే ఆకలి నాకు కాదమ్మా, అందరికేమో రాజునురా, నీ దరి నేను బంటునురా, నీ నాన్నని బిడ్డని నేనేలే తల్లి, ఆ తల్లి కడుపున నీవు 9 నెలలే ఉన్నావు. కోపం వస్తుందేమో తల్లులకి, 9 నెలలే ఉన్నారు, మిగతా అంతా నేనే చూసుకున్నాను అంటున్నాడు ఏంది అని. ఎస్, 9 నెలలు మోసిండేది చాలా, అది మోయలేం. తండ్రి మళ్ళా పునర్జన్మ ఎత్తినా కూడా 9 నెలలు అయితే మోయలేడు. 20 ఏళ్ళు మోయడము తల్లికి కూడా తెలుసు. 20 ఏళ్ళు కాకుంటే 70 ఏళ్ళైనా కూతురునో కొడుకునో మోస్తారు, కానీ 9 నెలలు మోయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే తండ్రి గురించి ఒక అప్లిఫ్ట్మెంట్ చేయడానికి ఈ రకంగా, ఎస్, నాకు కూడా కూతురు ఉంది, కూతురున్న ప్రతి తండ్రి కూడా మీ యొక్క కూతురుని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మరి వాళ్ళ వయసు ఎంతన్నా కావచ్చు, పెళ్ళైపోయి వేరే ఇంటికి వెళ్ళిపోయినప్పటికీ కూడా కూతురుకుండే స్థానం
కూతురుదే. మన ఇంట్లో కూడా మన అక్క, మన చెల్లెల్ని మన నాన్న ఎలా చూసుకున్నాడు అనే విషయాల్ని మనం ఒకసారి మననం చేసుకుంటే ఆ రిలేషన్ అనేది మనల్ని కట్టిపడేస్తుంది, కళ్ళు చెమర్చేలా కూడా చేస్తుంది. దట్ ఈస్ ద రిలేషన్ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లో నేను తీసుకున్న యాక్రోనిమ్స్ అన్ని రిలేషన్స్ కోసం తీసుకున్నాను. ఎస్, హెచ్ ఫర్, ఒకసారి ఎవరైనా చెప్తారా హ్యూమన్ రిలేషన్స్ లో యాక్రోనిమ్ హ్యూమన్ కి? ఎనీబడి? H for home. హెచ్ ఫర్ సార్ హోమ్ సార్. ఎస్, హెచ్ ఫర్ హోమ్. Home. యూ ఫర్ Yes. యునైటెడ్ ఇండియా సార్. యునైటెడ్ ఇండియా. థ్యాంక్ యూ. మదర్ సార్? అవునే చెప్తున్నాను. ఎం ఫర్ Mother. మదర్ అర్త్. ఎస్, Mother Earth. ఏఎన్. Amma. ఎస్ సార్. ఏ ఫర్ Nana. అమ్మ. Amma. ఎస్ సార్. Nana. ఎస్, హ్యూమన్ లో రిలేషన్స్ ఎలా ఉన్నాయి? నాకు తెలిసి చాలా రిలేషన్స్ ఉన్నాయి, కానీ దీస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ రిలేషన్స్. కాబట్టి వీటిని యాక్రోనిమ్ గా తీసుకొని మీకు పంచుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. దెన్ నెక్స్ట్ రిలేషన్స్ లోకి వెళ్ళిపోదాం. హ్యూమన్ రిలేషన్స్ లో హ్యూమన్ అనే పదం కంప్లీట్ చేశాం. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రిలేషన్స్ కూడా నేను యాక్రోనిమ్ తోనే మీ ముందుకు వస్తున్నాను. మరి ఇవన్నీ కూడా మనం సొసైటీలో ఎలా ఉండాలా అని తెలియజేసేది. మనం సొసైటీలో ఎలా ఉండాలి, ప్రతిదానికి ఒక అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఫర్ రెస్పెక్ట్. ఎస్, ప్రతి ఒక్కరూ కూడా గౌరవం కోసం పాకులాడుతుంటాం. మరి గౌరవిస్తున్నామా? మనకు తెలుసు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మరి ఎంతమంది పాటిస్తూ ఉన్నాం? పాటిస్తే ఖచ్చితంగా గౌరవం అనేది వస్తుంది. ప్రతిసారి మనము అగౌరవపరుస్తూ గౌరవాన్ని పొందాలనుకోవడం అనేది కరెక్ట్ అనేది కాదు. మరి గౌరవం అన్ని సంబంధాలకు మూల స్తంభం. ప్రతి సంబంధము అది నిలబడాలంటే దానికి గౌరవించడం, ఒకరికొకరు గౌరవించుకుంటే ఖచ్చితంగా మనము నిలబడతాం. గౌరవం లేని సంబంధం ఎలాంటిదంటే పునాది లేని భవనం లాంటిది, ఎప్పుడైనా పడిపోతుంది. కాబట్టి పునాది గట్టిగా ఉండాలి. గౌరవించడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా రిలేషన్స్ నిలబడతాయి. పరస్పరం గౌరవించుకోవాలి. ఆత్మగౌరవం, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలండి. ఎందుకంటే మనల్ని మనము రెస్పెక్టబుల్ గా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాతనే ఇతరుల్ని గౌరవించాలి, వాళ్ళ నుంచి గౌరవం పొందాలి. దెన్ వైవిధ్యాన్ని గౌరవించడం. ఈ వైవిధ్యాన్ని గౌరవించడం అనేది ఎందుకు అనేది చూస్తే, మనది వసుదైవ కుటుంబం కావచ్చు, ఇండియాలో భిన్నత్వం ఏకత్వం కావచ్చు. మరి ప్రపంచం తీసుకుంటే ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాల సంస్కృతులు, ఎన్నో రకాలుగా ఉన్నాం. గతంలో మాదిరిగా మనం ఒకే చోట ఉండలేకపోతున్నాం. మనము ఏ దేశానికైనా వెళ్ళాలి, అక్కడ వాళ్ళతో కూడా మింగిల్ కావాలి, వాళ్ళ నుంచి గౌరవం పొందాలి, గౌరవించబడాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ సంస్కృతులను, నమ్మకాలని, దృక్కోణాలని మనము అంగీకరించి విలువ ఇస్తే, మనం విలువ ఇవ్వగలిగితే మన సంస్కృతి పట్ల వాళ్లకు, మన హ్యాబిట్స్ పట్ల వాళ్ళ గౌరవం అనేది తెలుస్తుంది. ఆటోమేటిక్ గా వాళ్ళు గౌరవించడం మొదలు పెడతారు. కాబట్టి గౌరవం అనేది ఒక్కొక్కరు అందిపుచ్చుకోవాలి శ్రద్ధగా. మరి గౌరవించబడాలంటే ఎలా అనే దాన్ని తీసుకుంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి. మాట్లాడడంలో ఎలా ఉండాలంటే శ్రద్ధగా వినాలి. తర్వాత వాళ్ళ విషయాలు ఏం చెప్తున్నారో దాన్ని విని అంగీకరించాలి. ఆ తర్వాత ఇతరుల సమయాన్ని విలువైనదిగా మనం భావించాలి. ఎప్పుడు మన టైమే ఇంపార్టెంట్ అనుకోకుండా ఇతరుల టైం కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సానుకూల భాషను ఉపయోగించాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. రిలేషన్స్ తో మాట్లాడచ్చు, లేదా సంబోధన, కరెక్ట్ సంబోధన. మనము ఎలా మాట్లాడుతున్నాం, లేడీస్ ఎలా మాట్లాడుతున్నాం, జెంట్స్ ఎలా మాట్లాడుతున్నాం, ఎల్డర్స్ ఎలా మాట్లాడుతున్నాం, పిల్లల్ని ఎలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూనే సానుకూల భాషను ఉపయోగిస్తే తప్ప మనకి గౌరవము లభించదు. కృతజ్ఞతను వ్యక్తపరచండి. చాలా మంది ఇది వదిలేస్తూ ఉంటారు. మనకు గ్రాటిట్యూడ్ 5M లో కావచ్చు, ఇంపాక్ట్ లో కావచ్చు, గ్రాటిట్యూడ్ అనేది తెలపడం ద్వారా మనము వ్యక్తిగత సరిహద్దులను గౌరవించుకుంటూ పోతే మనకు గౌరవం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మరి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని మనకి ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. మరి ఆ రెస్పెక్ట్ ని అందరూ పొందాలి, అందరికీ అందించాలి. ఆర్ ఫర్ రెస్పెక్ట్. నెక్స్ట్ రిలేషన్స్ లో సెకండ్ లెటర్ ఈ ఫర్ ఎంపతి. ఎస్, ఈ ఫర్ ఎంపతి. సింపతి కాదు, ఎంపతి.
ఎంతమందికి ఈ వర్డ్ గురించి తెలుసు? ఎంపతి గురించి ఎవరైనా చెప్తారా? ఈ వర్డ్ గురించి ఎంతమందికి తెలుసు? ఎనీబడి? Understanding, yes, sir. Understanding the feelings of others and uh, feel what other person is thinking, how other person is feeling. You have ఒక మాట చెప్పాలంటే అవతల ఉన్న ఒక వ్యక్తి యొక్క గుండెని అర్థం చేసుకోవడం సార్. ఎస్ సార్, ఎస్ సార్. సహానుభూతి, తెలుగులో అయితే సహానుభూతి అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాంబాబు చాలా బాగా చెప్పారు. ఎస్ సార్, ఎంపతి, సహానుభూతి. సానుభూతి కాదు, సహానుభూతి. సానుభూతి తెలపడం మనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే సానుభూతి తెలపడం అనేది ఒక క్యారెక్టర్ అనుకుని కొద్దిమంది పొరపాటు పడుతూ ఉంటారు. అది క్యారెక్టర్ కాదండి. సానుభూతి కూడా తెలపాలి, కానీ సహానుభూతి తెలియబడిస్తే అంటే హృదయ సంబంధం అంటాం. అంటే మనము మామూలుగా చాలా మంది స్పీకర్స్ మన ఇంపాక్ట్ లో కానీ అదర్స్ కానీ చెప్పే మాట ఏమంటే, సహానుభూతి అంటే ఇతరుల బూట్లలో నడవడం, ఇతరుల బూట్లలో నడవడం అని చెప్తూ ఉంటారు. అంటే వారి స్థానంలో, వారి పక్కన నిలవడం, వారి స్థానంలో వారి భావోద్వేగాలు, అనుభవాలు అర్థం చేసుకొని అనుభవించడము. మరి దీంట్లో ఇది చాలా శక్తివంతమైన సంబంధం. ఎంపతి అనేది రిలేషన్స్ లో చాలా శక్తివంతమైన సాధనం. మరి ఎలా ఎంపతిని ఎలా చూపించాలి, దీని నుంచి హ్యూమన్ రిలేషన్ ఎలా నిలబడుతుంది అనేది చూస్తే, క్రియాశీల శ్రవణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని చక్కగా వినాలి. భావోద్వేగ గుర్తింపు, ఎదుటి వాళ్ళ భావాల్ని మనము వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ ని బట్టి కనుక్కోవాలి, తెలుసుకోవాలి. చాలా మంది ఎదురుగా ఉండే వ్యక్తిని చూడకుండా మాట్లాడేస్తుంటారు, కళ్ళు కిందికి వంచుకొని ఎక్కడో చూస్తూ మాట్లాడతారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఫీలింగ్? కాబట్టి మనం ఎదుటి వ్యక్తిని కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతే మనకు చెప్తూ ఉంటారు, నుదుటి మీదనే చూడొచ్చు. చూస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు సంతోషంగా మాట్లాడుతున్నారా, బాధలో మాట్లాడుతున్నారా అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడలేకపోయినా వారి బాడీ లాంగ్వేజ్ వాళ్ళ భావోద్వేగాన్ని మనకు తెలుపుతుంది. అప్పుడు మనము వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా సహాయం చేయాలనేది మనకు తెలుస్తుంది. తీర్పు రహిత అవగాహన. మనము జడ్జి చేయకూడదండి, ఎవరిని జడ్జి చేయడానికి పోకూడదు. జడ్జి చేయకపోవడం వల్ల విమర్శించకుండా లేదా సలహా ఇవ్వకుండా వారి అనుభూతిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సానుకూల ప్రతిస్పందన. సానుకూల ప్రతిస్పందన, ఫైనల్ గా మనం మాట్లాడాము, భావోద్వేగాన్ని గుర్తించినాము, మనము ఏదో సహాయం చేయాలనుకుంటూ ఉన్నాను, అర్థం చేసుకున్నాము. ఫైనల్ గా సహాయము, మద్దతు వారికి ఇవ్వడానికి సానుభూతి అప్పుడు చూపాలన్నమాట. అంతవరకు మనం వినాల. చాలా మంది వాళ్ళ బాధల్ని చెప్పుకొని వింటే చాలు, మనం ఏం చేయాల్సిన పని లేదు, వింటే చాలు, నేనున్నానని వాళ్ళకు సపోర్ట్ చేసే చాలు, వాళ్ళ బాధ సగం తగ్గిపోతుంది. ఆ తర్వాత మనకు చేతనైతే వాళ్ళ స్థానంలో నిలబడి సహాయం చేయడం అనేది చివరిగా మనం చూపించచ్చు. సహానుభూతి అనేది ఇతరుల కోసం అనుభూతి చెందడం కాదు, వారితో కలిసి అనుభూతి చెందడం. ఇతరుల కోసం అంటే వాళ్ళకు వచ్చిన బాధని మనము మన బాడీకి లేకపోతే మన బాడీ లాంగ్వేజ్ మార్చుకొని వాళ్ళు ఏడుస్తున్నారు మనం ఏడవడం కాదు, వాళ్ళ ప్లేస్ లో నిలబడి అనుభూతి చెందడం అనేది ఈ ఎంపతిలో. మరి ఇది కార్యస్థలంలో మనం పనిచేసే స్థానంలో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు. ఏం చేస్తుంది, దీని నుంచి ఏమి మనకు లభిస్తుందంటే సంఘర్షణలను తగ్గిస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, మరియు సానుకూల పని వాతావరణాన్ని మనకు కలగజేస్తుంది. బాస్, కొలీగ్స్, మన కింది ఎంప్లాయీస్ అందరితోన మనము మంచిగా ఉండడానికి, మంచి రిలేషన్స్ పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది సినిమాలోదే. ఒక సినిమాలో ఒక హీరో మామూలుగా పుల్లయ్య సార్ ఉన్నారా, పుల్లయ్య సారు నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం, నా జూనియర్ పుల్లయ్య సారు. మాకు పక్కన ఒక బ్లైండ్ స్కూల్ ఉంది, మా పక్కన ఏపీఆర్ఎస్ కొడిగినహల్లి పక్కన మీ తెలంగాణ సిఎస్ చదివిండే స్కూల్ సార్, ఐశ్వర్రెడ్డి సార్. తెలంగాణ సిఎస్ గారు రామకృష్ణారావు గారు ఆల్సో స్టడీ ఇన్ అవర్ స్కూల్. రీసెంట్ గా పివి నరసింహరావు విగ్రహ ప్రతిష్ట కోసం కూడా సార్ వచ్చారు. ఎస్, ఆ స్కూల్లో పక్కన బ్లైండ్ స్కూల్ ఉంది సార్. మాకు చాలా స్కూల్స్ ఉన్నాయి, ఎందుకో సేవా మందిర్ అంటారు ఆ ఏరియాని.
నియర్లీ ఒక 10 స్కూల్స్ వరకు ఉన్నాయి. ఆ బ్లైండ్ వాళ్ళు పరీక్షలు రాయాలంటే వాళ్ళు రాయలేరు కాబట్టి మమ్మల్ని 10th క్లాస్ పిల్లల పరీక్షలు రాయాలంటే మమ్మల్ని స్క్రైబ్ గా తీసుకెళ్తారనమాట. స్క్రైబ్ గా అంటే వాళ్ళ బదులు పరీక్ష రాయడం. వాళ్ళు ఎంత అఫెక్షనేట్ గా చూసుకుంటారంటే అసలు పరీక్ష తర్వాత వాళ్ళ పెట్టె తెరిచేసి వాళ్ళ దగ్గర ఉన్న స్వీట్లు అవి ఇవి అన్ని పెట్టి కానీ మమ్మల్ని పంపరు. ఇది మాకు ఒక ఎప్పుడు వస్తుందా ఎగ్జామ్ అని అనుకుంటూ ఉండే 9th లో మాత్రమే తీసుకుంటారు. మిగతా వాళ్ళని 10th వాళ్ళని పిలిచరు, 8th వాళ్ళని పిలిచరు. మాకు ఒక అనుభూతి ఉంది. అలా ఒక హీరో ఒక బ్లైండ్ పిహెచ్ పిల్లల కోసం పరీక్షలు రాస్తూ ఉంటాడు. ఆ హీరో ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఆ సినిమా ఎవరో కూడా ఇప్పటికి గెస్ట్ చేసి ఉంటారు. ఒకసారి ఏమవుతుందంటే ఆ శ్రీశైలం సార్ చెప్తున్నారు, చెప్పండి. స్టాలిన్ సార్. ఎస్ సార్, స్టాలిన్ చిరంజీవి గారు. ఎస్, స్టాలిన్ సినిమాలో ఒకసారి ఏమైతుందంటే ఇద్దరికి పరీక్ష వచ్చేస్తుంది. ఒక అమ్మాయికి ఏమో ఆ బ్లైండ్ పర్సన్ కి ప్రాక్టికల్స్ కావాలి, ఇంకొక అమ్మాయి హ్యాండ్స్ ఉండవు, ఆ అమ్మాయి రిటర్న్ ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో కలుసుకున్నప్పుడు ఈయన గాబరా పడిపోతాడు మన హీరో. అదేంటమ్మా, నేను ఇక్కడ ప్రాక్టికల్స్ కోసం వచ్చాను, నువ్వేమో పరీక్ష కోసం వెయిట్ చేస్తున్నావే, ఇద్దరికి నేను రాయలేను కదా అంటే, నో ప్రాబ్లం, నేను వేరే వాళ్ళని అరేంజ్ చేసుకున్నాను సార్ అని అమ్మాయి చెప్తుంది. ఆటోమేటిక్ ఈయన వెళ్ళిపోయి ప్రాక్టికల్స్ లోకి లీనమైపోతాడు. కానీ అమ్మాయికి ఆన్ ఆఫ్ సడన్ గా లాస్ట్ మూమెంట్ లో ఎవరైతే పరీక్ష రాయడానికి వస్తా అన్నారో వాళ్ళు రారు, ఫోన్ చేసి రాలేనని చెప్తారు. ఆటోమేటిక్ గా అమ్మాయి ఏం చేస్తుంది, వెంటనే హడావిడిగా ఆ సెంటర్ లో ఉన్న ఇన్ఛార్జెస్ ని కానీ, చీఫ్ ని కానీ, డిపార్ట్మెంట్ లెక్చరర్స్ ని అందరినీ బతిమాలుతుంది. వాళ్ళంతా జస్ట్ ఛాన్స్ ఇవ్వగలుగుతారు. కాలేజీలో వాళ్ళని ఎవరిని అలౌ చేయము, నువ్వు బయటికి వెళ్ళి ట్రై చేయమంటే అమ్మాయి అప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయి చాలా మంది బతిమాలుతుంది. బ్రతిమాలినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా అమ్మాయి పరీక్ష రాయడానికి రారు. ఆ అమ్మాయి లాస్ట్ కి టైం అయిపోతుంటే వచ్చి హాల్లో కూర్చున్నప్పుడు మనం గమనిస్తే ఇండియన్ సినిమా కావచ్చు, మన ఏపీ సినిమా కావచ్చు, చాలా హృదయంగా తీస్తారు. ఆ సీను తీసిన విధానము, అమ్మాయి ఫీలింగ్స్ ని మనం గమనిస్తే అసలు పరీక్ష రాయలేకపోతున్నాననే బాధ పడి 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 అమ్మాయి లాస్ట్ కి చివరికి అదే బిల్డింగ్ పైకెక్కి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఇక్కడ చేసుకున్న తర్వాత అందరూ అమ్మాయి చుట్టూరా 100 మంది మోగిపోయి రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఈయన కూడా పరీక్ష, మన హీరో చిరంజీవి గారు కూడా పరీక్ష రాసి అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మాయి చనిపోయి ఉంటుంది. దానికి అక్కడ ఎవడో కామెంట్ చేస్తుంటే అప్పుడు ఒక మాట చెప్తాడు ఆయన, చిరంజీవి గారు, అసలు ఆ అమ్మాయి హ్యాండ్స్ యాక్సిడెంట్ లో పోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు, బాధపడకుండా ధైర్యంగా మనమందరం ఉన్నామనుకొని నేను ఎలాగైనా సర్వైవ్ కావచ్చని ధైర్యంగా బ్రతికింది. కానీ ఈ రోజు ఎవరు నాకు సహాయం చెయ్యరు అని డిసైడ్ అయింది కాబట్టి ఎవరు చెయ్యరు, ఇంకా బతికి వేస్ట్ అనుకొని అమ్మాయి ఈ రోజు సూసైడ్ చేసుకుంది. అమ్మాయి కాదు సూసైడ్ చేసుకుని మనమే చంపేశాము అనేసి చాలా బాధపడతాడు. అంటే అక్కడ సహానుభూతి చిరంజీవి గారు పొందినట్లుగా మిగతా ఏ ఒక్కరూ పొందరు అని చూపిస్తారు. ఫలితంగా ఏమవుతుంది, ఒక దివ్యాంగురాలు, మన వికలాంగులు అనకూడదు, దివ్యాంగురాలు అంటున్నాము, దివ్యాంగ్ తొందరలో రేపే అనుకుంటా, నమస్తే సార్, రేపేనా వరల్డ్ డిజేబుల్డ్ డే? వరల్డ్ డిజేబుల్డ్ డే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మరి అలాంటి సిచ్యుయేషన్ రాకుండా ఎంపతితో ఉంటే అమ్మాయి ప్రాణం మనము కాపాడగలిగే వాళ్ళం. ఇలాంటివి మనకు సొసైటీలో చాలా జరుగుతుంటాయి. మనం అలాంటి చోట్ల కొంతవరకు మనం సహాయం చేయగలిగితే, ఎంపతి చూపిస్తే మన రిలేషన్లు ఇంకా పీక్ స్థాయిలో, ఇంతకన్నా రిలేషన్స్ చూపించే అవసరం ఉండదేమో. మరి రిలేషన్స్ ని చూపించడంలో అదొక కళ. అలా కూడా మనము రిలేషన్స్ ని చూపించవచ్చు, ఎంపతి. మరి ఎంపతి తర్వాత నెక్స్ట్ లెటర్ ఎల్, లిజనింగ్. లిజనింగ్ అనేది శక్తివంతమైన నైపుణ్యం. ఎస్, లిజనింగ్. అసలు ఇందులో అంతా ఏముంది, ఎల్ ఫర్ లవ్ అని తీసుకెళ్ళొచ్చు కదా. నేను కూడా ఆలోచించినాను, లవ్ తీసుకుందాము అని. లవ్ ఎక్కడైనా చూపించవచ్చు, ఏ రిలేషన్ లో అయినా చెప్పొచ్చు. కానీ లిజనింగ్ అనే స్కిల్ లేకపోవడం వల్ల మనం నెక్స్ట్ అన్ని మిస్ అవుతాం. అందుకని నేను లిజనింగ్ తీసుకోవడం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ యొక్క హృదయం లిజనింగ్. మనకు మంచి కమ్యూనికేషన్ అనేది ఎలా వస్తుంది అంటే మంచిగా వినడం ద్వారా వస్తుంది. బాగా వినేవాడే శ్రద్ధగా వినడం వల్ల, అంతరాయం లేకుండా వినడం వల్ల, నాన్ వెర్బల్ సంకేతాలను కూడా అర్థం చేసుకుంటూ వింటే మనము సందేశాన్ని లోతుగా గ్రహించడం అనేది జరుగుతుంది. వినడం, శ్రద్ధ వహించడం, అర్థం చేసుకోవడం, గుర్తుంచుకోవడం, ప్రతిస్పందించడం. అంటే మొదట వినాలి,
శ్రద్ధగా వినాలి. అంటే పక్కన ఏ సెల్ ఫోన్ పెట్టుకొని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇళ్లలో. భార్య ఏదో మాట్లాడుతుంటే భర్త సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో ఉంటున్నాడు, షాపింగ్ పోయినప్పుడు కూడా అదే పని మీదే ఉంటున్నారు అని మన మీద కంప్లైంట్స్ ఉంటున్నాయి. వినడం కొంతసేపు అయినా మనం కాన్సన్ట్రేటెడ్ గా వినాలి, శ్రద్ధ వహించాలి, అర్థం చేసుకుంటాం. ఆటోమేటిక్ గా విన్నామంటే అర్థమైపోతుంది. తర్వాత గుర్తుంచుకొని ప్రతిస్పందించాలి. అప్పుడే లిజనింగ్ అనే స్కిల్ ద్వారా మనం ఎదుటి వ్యక్తుల్ని అర్థం చేసుకొని వాళ్ళ మధ్య మన రిలేషన్ ఏమాత్రం దెబ్బ తినకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ అడ్డంకులు తీసుకుంటే వినడానికి మెయిన్ ఫోన్లు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా అడ్డంకులే. వాటిని పక్కన పెట్టి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాటిని పక్కన పెట్టి మాట్లాడితే అదే పెద్ద గౌరవం ఇచ్చినట్లు లెక్క. నవ్వేడేస్ మన సెల్ ఫోన్ ని పక్కన పెట్టామంటే ఆటోమేటిక్ గా ఎదుటి వ్యక్తికి మనం గౌరవిస్తున్నామని అర్థం. తర్వాత స్పష్టత కోసము ఒకవేళ అంతా విన్నాము అయినప్పటికీ క్లారిటీ లేకపోతే అక్కడికి వదిలేయకూడదు. స్పష్టత కోసం క్వశ్చనింగ్ చేయాలి. ఇంతేనా, కరెక్టేనా అని మనం అడిగితే అర్థం కాని విషయాలు కూడా స్పష్టం చేసుకోవడం వల్ల మనము ఈజీగా మనము రిలేషన్ ని నిలుపుకోవడానికి వీలవుతుంది అనమాట. మరి శరీర భాషను కూడా చూపించాలి. కంటి స్పర్శ కావచ్చు, కంటి సంపర్కంగా అంటే ఐ కాంటాక్ట్ కావచ్చు, తల ఊపడము అంటే వింటున్నామనడానికి సంకేతాలు ఇవ్వడం. కొద్దిమంది మనం వినలేదంటే ఎదుటి వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. ఇంట్లో అది అందరికి గమనించుంటు, నువ్వు వినడం లేదు కదా, నేను ఎందుకు మాట్లాడాలి అని. కాబట్టి వినడం అనేది ఒక గొప్ప స్కిల్. మరి దీనికి మరొక ఎగ్జాంపుల్ ఉంది. అంటే మనం వినడమే ఎందుకు ముఖ్యము, వినడం ఎందుకు ముఖ్యం అంటే మనకు దేవుడు 2 చెవులు ఇచ్చినాడు, ఒక్క నోరే ఇచ్చినాడు. ఎందుకంటే జాగ్రత్తగా వినమని 2 చెవులు ఇచ్చి తక్కువగా మాట్లాడు అని ఒకటే నోరు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వినడం అనేది చాలా మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం, శక్తివంతమైన నైపుణ్యంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెటర్ ఏ. లిజనింగ్ తర్వాత ఏ అడ్జస్ట్మెంట్. ఎస్, అనుకూలత. అనుకూలత అంటే అడ్జస్ట్ కావడం. ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి అడ్జస్ట్ గా అని అందరూ చెప్తూ ఉంటారు. ఎస్, మనం అడ్జస్ట్ అవుతూ ఉన్నాం. ప్రకృతితో అడ్జస్ట్ అవుతాం, ఇంట్లో అడ్జస్ట్ అవుతాం, స్కూల్లో అడ్జస్ట్ అవుతాం, ఫెసిలిటీస్ లో అడ్జస్ట్ అవుతాం. అడ్జస్ట్మెంట్ ఉన్నవాడు చాలా మంది చెప్తూ ఉంటారు, వీని ఎడారిలో వదిలేసినా కూడా బతికేస్తారా అని. ఎస్, అలా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం సొసైటీలో చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఎవరు ఊహించలేదు. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మారాలి. తర్వాత దిగుబడి, మధ్య మార్గాన్ని కనుగొనడం. ఒకవేళ సమతుల దెబ్బతింటూ ఉంటే, మనకు పీపీటీలో చూపించాం, సమతుల దెబ్బతింటూ ఉంటే ఏం చేయాలి, మధ్య మార్గాన్ని కనుగొనాలి. తర్వాత ఏమీ చేయలేకపోతే ఏం చేద్దామంటే ఓపిగ్గా ఉండడం నేర్చుకోవాలి, ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే సమతుల్యత అనే భావన మనకి ఇక్కడ వస్తుంది అనమాట. మరి ఈ సమతుల్యత లేకపోతే అడ్జస్ట్మెంట్, అనుకూలత అనేది వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వృత్తిపరమైన జీవితంలో కూడా కావచ్చు. మనకు వృత్తిపరమైన జీవితం గురించి మొదట మాట్లాడుకున్నాం. మనము వృత్తిపరమైన జీవితంలో అనుకూలంగా ఉండాలంటే ఎలా ఉండాలంటే మనకు కొత్త సాంకేతికాలను స్వీకరించేటట్లు ఉండాలి. మన గంపా సార్ చెప్తూ ఉంటారు, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతావు. సాంకేతికంగా వరల్డ్ ఎలా ముందుకెళ్తుందో మనం కూడా దాంతో పాటు ముందుకెళ్తూ ఉంటేనే మనము అనుకూలంగా అడ్జస్ట్ కాగలుగుతాం. జట్టు గతిశీలతకు అనుగుణంగా ఉండడం. అసలు మనం టీంకి ఎలా మూవ్ అవుతుంటే అలా మూవ్ అవుతూ ఉండడం. తర్వాత మార్కెట్ మార్పులకు ప్రతిస్పందించడం. స్వాట్ అనాలిసిస్ గురించి మనము డిస్కషన్ లో పెట్టినప్పుడు అక్కడ మార్కెట్ బట్టి సికింద్రాబాద్ లోనే ఎందుకు అనేది, లేకపోతే నిన్న మాట్లాడేటప్పుడు లాండ్రీ షాపులు ఎక్కడ ఉండాలి అనే ఒక ఏరియా, అలాంటిది మార్కెట్ మార్పులకు ప్రతిస్పందించడం. ఏ మార్పు జరుగుతుందో దాని తగ్గట్టుగా మనము ప్రతిస్పందిస్తూ ఉంటే మనం వృత్తిపరమైన జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, మన రిలేషన్ మనల్ని నిలబెడతాయి. మరి వ్యక్తిగత జీవితంలో ఎలా? వ్యక్తిగత జీవితం అంటేనే మెయిన్ భాగస్వామి. ఎవరు? లైఫ్ పార్ట్నర్. మరి లైఫ్ పార్ట్నర్ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకునేది చాలా ముఖ్యం. అట్ ది సేమ్ టైం కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూ పోవాలి. పిల్లల వివిధ దశలలో అనుగుణంగా మారాలి. వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలు అనేది, మధ్యలో టీనేజ్, పెళ్ళైన తర్వాత మన ఏజ్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ ఏజ్ పెరుగుతుంది. దానికి అనుగుణంగా మన వ్యక్తిగత జీవితాన్ని మనం మలుచుకుంటూ పోతేనే, మనము అడ్జస్ట్ కాగలిగితేనే మన రిలేషన్స్ నిలబడతాయి. మరి వ్యక్తిగత జీవితం అన్నప్పుడు నేను మెయిన్
టాప్ మోస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది ఎవరికి అంటే మన లైఫ్ పార్ట్నర్. అది వైఫ్ కి హస్బెండ్ కావచ్చు, హస్బెండ్ కి వైఫ్ కావచ్చు. ఇక్కడ మన రిలేషన్స్ గురించి మన పుల్లయ్య సార్ ఇంతకుముందు ఒక కొటేషన్ చెప్పారు గతంలో మన పెదరాయుడు సినిమాలో. ఏం సార్ ఏం చెప్దాం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్? ఒకసారి ఆ కొటేషన్ చెప్పండి నా కోసం. The relationship between two persons of a family must be like a fish and water. It should not be like a fish and a fisherman. ఎస్, మీరు పెదరాయుడు అయిపోయారు ఇప్పుడు మా పార్టీకి. పెదరాయుడు సినిమాలో ఆమెకు అర్థం చేసుకునేలాగా, అంటే బాగా చదువుకొని వచ్చింటుంది కాబట్టి అర్థం కావాలని ఇంగ్లీష్ లో చెప్తారు. ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని ఆ రోజు వినిపించడానికి కూడా ట్రై చేశాడు సారు, ప్రాక్టీస్ సెషన్ లో అనుకుంటా. మరి ఇక్కడ నేను మన మధ్య జరిగిన రిలేషన్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉంటాయి. మన ఫ్రెండ్స్ మధ్య ఎలా ఉన్నారు, ఫ్యామిలీతో ఎలా ఉంటున్నారో మనం గమనిస్తూ ఉంటాం. నేను గమనించింది ఒక ఫ్యామిలీ రిలేషన్ ని ఒకటి చెప్తాను. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఒక 3 years పనిచేసినప్పుడు నా తోటి ఆఫీసర్లు మేము కలిసి బడ్జెట్ ప్రిపరేషన్కి వెళ్ళాం హైదరాబాద్కి. బడ్జెట్ ప్రిపరేషన్ అంటే కనీసం ఒక వారం 10 రోజులు పడుతుంది. ఆ రోజే ప్రయాణమై మార్నింగ్ వెళ్ళిపోయాము. ఆఫీస్లో అక్కడ ఎలా ప్రిపేర్ చేయాలనే ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాము. రూమ్కి వచ్చేసి కంప్యూటర్స్ అన్ని సిద్ధం చేసుకొని ఒక 250 కోట్ల బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. దట్ ఈజ్ అవర్ జాబ్. నేను ప్లానింగ్ కోఆర్డినేటర్ అప్పుడు. బడ్జెట్ ప్రిపరేషన్ లీనమైపోయినాం, ఎందుకంటే ఫ్యామిలీ లేదు, ఏం లేదు, ఎవరు లేరు. ఉన్నది కంప్యూటర్ ఆపరేటరు, మేము సబ్జెక్టు, టార్గెట్ కూడా ఉంది. 7 లోపల ప్రిపేర్ చేసి మెయిల్ పెట్టాలి. అప్పుడు వాట్సాప్ లేవు, 2011-12 ఆ ప్రాంతంలో మెయిల్ పెట్టాలి. రైట్, ప్రిపరేషన్ కూర్చుంటే 3 కూర్చున్నాం. నాతోటి ఇంకొక సీనియర్ ఆఫీసరు, నా ఫ్రెండ్ ఇంకొక ఆయన కూర్చున్నాం. వెంటనే ఆటోమేటిక్ గా మార్నింగ్ 4కి ఏమో బయలుదేరి వచ్చేసాం ఇంటి దగ్గర నుంచి. 11-12 హైదరాబాద్ చేరుకున్నాం. అప్పుడు ప్రజెంట్ టైం అంతా 7 PM అయింది. ఆటోమేటిక్ గా ఏమొస్తుందండి, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుందా రాదా? బాగా బిజీగా పనిలో ఉన్నాం. ఫస్ట్ పర్సన్ కి ఫోన్ వచ్చింది. ఎస్, మా సీనియర్ ఆఫీసర్కి ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఆయన సెల్ ఒక్కసారి చూసుకుంటే ఫస్ట్ రింకే ఎత్తేసినాడు. ఎత్తి ఆ కంప్యూటర్ని పనిని పక్కన పెట్టేసి పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోయి ఏమండి బాగున్నారా అండి అన్నాడు. అసలు మాకైతే కొత్త, అప్పుడే మేము చేరి 2-3 months అయింది. ఆయన అంటే ఫస్ట్ మాట ఏమంటే, ఏమండి బాగున్నారా అండి, మిమ్మల్ని చూడక చాలా కాలం అయిందండి. అసలు ఎవరితో మాట్లాడుతున్నాడా అని మాకు కొంచెం క్యూరియాసిటీ కొద్ది మా పని కూడా ఆపేసి వినడం మొదలు పెట్టాం. అలా ఆయన మొదలుపెట్టి, భోంచేశారా అండి, పిల్లలు ఏం చేస్తున్నారండి, నేను లేకపోవడం వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో మార్నింగ్ నుంచి, ఇంట్లో పనులన్నీ ఒక్కటే చేసుకుంటుంటారు కదా అన్నప్పుడు అప్పుడు క్లాష్ అయింది. ఓహో, చేసింది ఈయన భార్యతో ఇంత స్వీట్ గా మాట్లాడే వాళ్ళని ఎవరైనా చూసారా మీరు? హరినారాయణ గారు రమాదేవితో అలాగే మాట్లాడతారా? లేదు. ఆయన మాట్లాడుతూ 1/2 hour మాట్లాడాడు. ఆయన అర్ధగంట ఇదే స్వీట్నెస్. మన లతా మేడం మాట్లాడితే ఎంత స్వీట్ గా మాట్లాడతారో ఒక జెంట్ ఇక్కడ. ఆయన ఒక ఆఫీసరు, కర్కశుడు, బయట పోతే చాలా సతాయిస్తాడనమాట. అలాంటి వాడు భార్యతో మాట్లాడే విధానం చూడండి ఎంత ఫ్లూయెంట్ గా. అసలు మాకైతే పని ఆపేసి వింటూ ఉన్నాను అనమాట. 1/2 hour అయిపోయింది. రైట్, పనిలో నాకు ఫోన్ వచ్చేసింది. నాకు కూడా ఫోన్ వచ్చింది. ఎస్, నేనైతే ఎలా మాట్లాడతానంటే మామూలుగా మా మిస్సెస్ ని మహి అంటాను. చెప్పు మహి, ఏమంటే ఎంతకు చేరుకున్నారు? ఇంత చేరుకున్నాం. రైట్, తిన్నారా? ఇంకా తినలేదు, వెళ్ళాలా? మీరు తిన్నారా? మేము తిన్నాం, ఇంకా తినాలి. పిల్లలు ఏం చేస్తున్నారు? వచ్చినారు, స్కూల్ అయిపోయింది, చేసుకుంటున్నారు, పని జరుగుతుంది అనేసి మా మిస్సెస్ నేను ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆయన అర్ధగంట, మేము 5 minutes. మా నెక్స్ట్ ఆఫీసర్కి ఆ తర్వాత ఫోన్ వచ్చింది. ఆయన ఫస్ట్ రింగ్ ఎత్తలేదు, సెకండ్ రింగ్ ఎత్తలేదు, రింగ్స్ 3-4 సార్లు తర్వాత కఠినంగా ఎత్తి ఏమి అన్నాడు. అవతల నుంచి ఏమొచ్చింటుంది, ఏమి అంటే అవతల నుంచి కూడా ఏమి చేరుకున్నారా? చేరినాంలే. ఏం చేస్తున్నారు అంటే, నీకేళ ఏం తెలుస్తుంది, నీకు అది పని దండిగా ఉందిలే, పెట్టేయి అని పెట్టేసిన. ఎస్, ఇక్కడ నేను 3 examples చెప్పాను. ఒకరు, అందరూ భార్యాభర్తలే, కానీ రిలేషన్స్ అనేటివి నిలుపుకునే విధానంలో తేడా ఉంది, కానీ రిలేషన్ మాత్రం నిలబడింది.
అది యునిక్. నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను, మన థంబ్ ఇంప్రెషన్స్ ఎలాగైతే వేరువేరుగా ఉంటాయో మన రిలేషన్ కూడా భార్యాభర్త రిలేషన్ అలాగే ఉంటుంది. మొదటి వ్యక్తి స్వీట్ గా మాట్లాడినా రిలేషన్ నిలబడింది, మధ్యలో మీడియం గా మాట్లాడినా నిలబడుతుంది, లాస్ట్ వ్యక్తి కఠినంగా మాట్లాడినా నిలబడుతుంది. ఎందుకంటే నిలబెట్టుకుంటున్నది ఇక్కడ భర్తలు కాదండి, భార్యలు నిలబెడుతున్నారు. వాళ్ళల్లో ఉన్న అంటే రకాలు ఎన్ని రకాలైనా సరే, మొదట ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యుండొచ్చు, రెండో ఆమె కూడా మీడియం గా ఫీల్ అయ్యుండొచ్చు, మూడో ఆమె గట్టిగా కఠినంగా అయినప్పటికీ కూడా రిలేషన్ మాత్రం ఏదో రకంగా నిలబడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మన రిలేషన్ ని మనము ఎలా నిలబెట్టుకోవాలి మన పార్ట్నర్ తో అనేదే ముఖ్యం. ఎలా కమ్యూనికేట్ చేశామనే దానికన్నా ఎలా రిలేషన్ నిలబెట్టుకుంటున్నాం అనేదే మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది అడ్జస్ట్మెంట్ లో నేను చెప్పదలుచుకున్న చిన్న ఎగ్జాంపుల్. రైట్, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ లెటర్. టీ ఫర్ టీమ్ వర్క్, జట్టు పని. జట్టు పని, ఇక్కడ మనము జట్టు పని అనేది వృత్తిపరంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ జట్టు పని చేసేటప్పుడు ఏకాంతంగా మనము చుక్కలను చూడగలము, కలిసి మనము గెలాక్సీని నిర్మించగలం. ఐ విల్ రిపీట్, ఏకాంతంగా మనం చుక్కలను చూడగలం, కలిసి మనము గెలాక్సీని నిర్మించగలం. అంటే ఒక్కడే అయితే చుక్కలను చూస్తావు లేదా ఎంచుతావు, అదే అందరూ కలిస్తే ఒక పెద్ద గెలాక్సీనే తయారు చేయగలుగుతాము, సృష్టించగలుగుతాము అనేది మనకి ఇక్కడ టీం వర్క్. దీని గురించి సమిష్టి లక్ష్యాల సాధనలో సహకారం, కలిసి విజయం సాధించడం, ఇది చాలా మందికి అవగతమైన విషయమే. చాలా చోట్ల జట్టు పనిలో మనం సక్సెస్ అవుతూ ఉంటాం. దీనివలన సహకారము, స్పష్టమైన కమ్యూనికేషను, పరస్పర మద్దతు అనేది నడుస్తుంది. తర్వాత 80% ఉత్పాదకత పెరిగే ఛాన్స్ ఉంది, 65% ఉద్యోగుల సంతృప్తిగా ఉంటారు, 50% సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ జట్టు పని గురించి కూడా రెండవసారి మరి స్టాలిన్ సినిమాలోకి వెళ్ళిపోదాం. స్టాలిన్ సినిమాలో ఆ నెక్స్ట్ సీన్ అంటే మన చిరంజీవి గారు అమ్మాయి చనిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఒక సైడ్కి వెళ్ళిపోతాడు. అందరూ ఓదారుస్తారు, అరే ఎందుకు నువ్వు అట్లా ఫీల్ అవుతావు, అమ్మాయి ఫేట్ అలా ఉంది అన్నప్పటికీ కూడా ఒప్పుకోడు, పక్కకి వెళ్ళిపోయి ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసి వెళ్తే ఒక స్కూల్ కాంపౌండ్కి ఎంటర్ అవుతాడు. అక్కడ ఒక అద్భుతమైన సీను చూసి ఆ సినిమాకి అదే ముఖ్యమైనది. మరి ఆయన బాధగా ఆ వికలాంగ దివ్యాంగురాలు చనిపోవడంతో బాధపడుతూ వెళ్ళినప్పుడు అక్కడ వికలాంగుల గేమ్స్ జరుగుతూ ఉంటాయి. వికలాంగులకు సంబంధించి, నేను వికలాంగులు ఎందుకంటున్నానంటే అదే వర్డ్స్ని అక్కడ వాడారు. మరి పిహెచ్ పిల్లలు, కాళ్ళు చేతులు సరిగా లేని వారు, కళ్ళు అలాంటివి కాకుండా కాళ్ళు చేతులు సరిగా లేని పిల్లల యొక్క 100 మీటర్ల పరుగు పందెం జరుగుతూ ఉంటుంది. మరి ఈ 100 మీటర్ల పరుగు పందెం చూడ్డానికి వాళ్ళ తల్లిదండ్రులు, టీచర్స్ అంతా ఆతురంగా ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలు కూడా వరుసగా నిలబడి ఉంటారు. వెంటనే విజిల్ వేయగానే వాళ్ళ కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయో అనేది పక్కన పెట్టేసి హ్యాపీగా మూవ్ అవుతారు. స్లోగా, కొద్దిమంది స్పీడ్గా, రకరకాలుగా. మరి అలా మూవ్ అవుతూ వెళ్ళిపోయి దాదాపుగా కొద్దిమంది పిల్లలు టార్గెట్ రీచ్ అవుతూ ఉంటారు. ఒక సెకండ్ గడిచిందంటే వాడు టార్గెట్ ని పట్టుకుంటాడు. హీ విల్ బి ద ఛాంపియన్. ఫస్ట్, సెకండ్, థర్డ్, అక్కడ కప్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు అంతా కేరింతలు కొడుతూ ఉంటారు. కానీ ఆ టైంలో ఏం జరుగుతుందంటే వెనక ఒక అబ్బాయి తన కాళ్ళకు తగులుకొని పడిపోతాడు. గ్రౌండ్ లో పడిపోతూ గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరిచినప్పుడు ఈ అందుకోవడానికి సిద్ధంగా ఉన్న పిల్లవాడు కూడా ఏం చేస్తాడంటే వెంటనే అందుకుంటే ప్రైజ్ వస్తుంది, కానీ అది వదిలేసి వెనక్కి వెళ్ళిపోయి, ఆ పిల్లోడే కదా అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయి పడిపోయిండే ఆ అబ్బాయిని లేపి బట్టలు దులిపేసి షూ సరి చేసేసి అన్నీ చేస్తారు. అక్కడితో ఆగదు. అక్కడితో ఆగింటే అది సినిమా కాదు. మనం కూడా చేస్తాం, వెనక్కి వెళ్ళిపోయి హెల్ప్ చేస్తాం. కానీ వాళ్ళందరూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని ఒకేసారి నడిచి వచ్చి ఒకేసారి ఆ రిబ్బన్ని టచ్ చేస్తారు. అంటే అక్కడ వాళ్ళు, ఇక్కడ మనోడు ఎందుకు వాళ్ళు హెల్ప్ చేసుకున్నారంటే చెప్తాడు, వాళ్ళకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదన్నా, వాళ్ళకి వాళ్ళు చేసుకోవాల్సిందే అని. కానీ అది కాదు, వాళ్ళల్లో హెల్పింగ్ చేసుకోవడం అనే ఒక నేచర్ ఒకరిలో కాదు అందరిలోనే ఉంది. అలాంటి నేచరు మనలో ఎందుకు లేదు అని అప్పుడు చిరంజీవి గారు ఒక ఫార్ములా తీస్తారు.
ఒకరు ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సాయం చేయమంటే మరి ఎక్కడ ఆగుతుంది? ఎక్కడ ఆగదు. సహాయం అనేది ముందుకు వెళుతూనే ఉంటుంది అనేసి మన ఆ సినిమాకు అది మెయిన్ ఇంటెన్షన్ ని అక్కడ తీసుకొని వస్తున్నమాట. సో ఇంతకన్నా మనము ఆ టీం వర్క్ అంటే టీమ్ స్పిరిట్, ఆ అంగ వికలాంగులైన ఆ విద్యార్థులు చూపించిందే టీం వర్క్ ని మనము ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మన సహోద్యోగులతోనూ మన ఫ్యామిలీలోనూ ఆ రిలేషన్ ని కంటిన్యూ చేయగలిగితే మనం కూడా విక్టరీస్ ని తేగలుగుతాం. నెక్స్ట్ ఐ ఫర్ ఇంటిగ్రిటీ, చిత్తశుద్ధి. ఎస్, విశ్వసనీయత అంటాం. ఈ వర్డ్ చాలా బాగా వింటూ ఉంటాం మనము. విశ్వసనీయత అంటే నిజాయితీ, న్యాయంగా ఉండడం, బాధ్యతగా ప్రవర్తించడం. ఇక్కడ స్పష్టమైన మనస్సాక్షి కలిగి ఉండాలా. మరి సంబంధాలలో బలమైన బంధాలు, శాశ్వత స్నేహాలు కలిగి ఉండాలా. వృత్తిపరంగా కెరీర్ అభివృద్ధి, వృత్తిపరమైన ఖ్యాతి, నాయకత్వ అవకాశాలు అనేటివి ఆటోమేటిక్ గా ఇంటిగ్రిటీని మనం మెయింటైన్ చేస్తే మనము అందిపుచ్చుకోవచ్చు. మనలో ఇంటిగ్రిటీ ఉంటే అంటే మనము నైతికతను అలవర్చుకుంటే, ఫ్యామిలీ నుంచే మొదలు పెడతాం. నైతికత టీచర్స్ తెలియజేస్తారు, సొసైటీ నేర్పిస్తుంది, రకరకాల ఎగ్జామ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్, ఇన్ఫాక్ట్ ఇలాంటి ప్లాట్ఫామ్ కూడా నైతిక విలువల్ని ఎప్పుడూ బోధిస్తూ మనల్ని నైతికంగా బాగా ఉండేలాగా, మరి నైతికంగా మనము ఇంటిగ్రిటీతో ఉండేలాగా మనకి పునాది, నమ్మకమైన పునాదులు మనకు కలగజేసే పరిస్థితులు మనం చిత్తశుద్ధిగా ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది. నెక్స్ట్ లెటర్ ఓ ఫర్ ఓపన్నెస్, బహిరంగతనం, మనస్సు తెరవడం. ఎస్, ఇక్కడ బహిరంగతనం, మనసు తెరవడం అనేది చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్. ఇక్కడ మనం ఓపెన్ గా ఉన్నప్పుడే మన రిలేషన్స్ ని కాపాడుకోగలుగుతాం. బహిరంగత అంటే తెరిచిన మనసు, తెరిచిన హృదయం, తెరిచిన కమ్యూనికేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఆలోచనలో బహిరంగత, భావోద్వేగ బహిరంగత, సమాచారంలో బహిరంగత, అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో కూడా బహిరంగత అనేది ఉంటే మనం కార్యస్థలంలో కమ్యూనికేషన్ లో కానీ ఆ వాతావరణం అంతా సెట్ చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా మనము బహిరంగత, ఇక్కడ అత్యధికంగా మనము ఎవరితో దగ్గరగా ఉంటాం. ఎందుకంటే తల్లి కొడుకు, తల్లి కూతురు, నాన్న కూతురు వీళ్ళ మధ్య ఆల్రెడీ ఉన్న రిలేషనే, కొత్త రిలేషన్ కాదు. ఆ రిలేషన్ లో వాళ్ళ బహిరంగత అంటే ఓపెన్నెస్ గా ఉండడానికి అవకాశం ఉంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో మాత్రం ఓపెన్నెస్ రావడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే కొత్త వ్యక్తులు పరిచయం కావడము, పెళ్లి చేసుకోవడము, లైఫ్ లీడ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు చెప్పకపోతే బాగుంటేదేమో అనిపిస్తూ ఉంటాయి. కానీ మనము మనసు విప్పి మాట్లాడుకుంటేనే మన యొక్క భావాలు, మన రిలేషన్ అనేది నిలబడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ టైం టైం వైపు చూస్తున్నట్టున్నారు. రైట్, ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ తో నేను ఒక 5 minutes 10 minutes లో ముగిచ్చేస్తాను. సేమ్ ఎగ్జాంపుల్, మేము ముగ్గురమే మరొకసారి మా ఆఫీసర్స్ ముగ్గురం ఇంకొక ట్రైనింగ్కి వెళ్ళాం. ట్రైనింగ్ తర్వాత ఈవినింగ్ ఒక శారీ షాప్కి వెళ్ళాం. అక్కడ చీరలు అనుకుంటా, చీరలు ఫేమస్ అంటే వెళ్ళాం. మరి చీరల సెలెక్షన్ దగ్గర వైఫ్ కి చీర తీయాలి, ఎలా తీసాము అనే దాన్ని ఒకసారి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఫస్ట్ వ్యక్తి మా ఆఫీసర్, ఆయన మొదట ఎంట్రీ దగ్గర నుంచి ఫోన్లో ఉన్నాడు. ఎంట్రీ దగ్గర నుంచి ఫోన్ ఆన్ చేసి, నేను ఇప్పుడు షాప్ లో ఉన్నానండి, ఎంటర్ అయినానండి, ఎదురుగా చీరలు ఉన్నాయండి, చీరల వాడు చూపించడం మొదలు పెట్టాడండి, ఫలానా చీర చూపిస్తున్నానండి, ఇదిగోండి మీకు వాట్సాప్ లో పంపిస్తున్నాను, ఇదిగోండి వీడియో చూపిస్తున్నాను అని ప్రతిదీ 100 చీరలు చూపించి 1 గంటకు ఒక చీర సెలెక్ట్ చేసి ఆమెతోనే సెలెక్ట్ చేయించేశారు. సెకండ్ పర్సన్ విషయానికి వస్తే, జస్ట్ తన భార్య గురించి తనకు తెలుసు, ఏ కలర్ చీరలు కట్టుకుంటుంది, ఏ కలర్ చీరలు ఉన్నాయి. ఎస్, 4 కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. బార్డర్ చిన్న బార్డరా పెద్ద బార్డరా తెలుసు, ఆ బార్డర్ ఏదో చెప్పేసాం, వచ్చేసేది. ఫైనల్ గా 5 నిమిషాల్లో ఒక 4 చీరలు సెలెక్ట్ చేసేసి 4ంటిది ఒక ఫోటో పెట్టి, దీంట్లో నీకు ఏది కావాలని ఒక కాల్ చేసేసి క్లియర్ అయిపోయింది చీర సెలెక్షన్. మూడో వ్యక్తి సెలెక్షన్ తీసుకుంటే అసలు ఆయన బయటకు వచ్చేసినాడు. ఎందుకంటే చీర కొనడం ఆయనకు తెలియదు, ఎప్పుడు కొనలేదు. కానీ అందరూ కొంటున్నారు, ఆఫీసర్లు అందరూ 20 మంది ఉన్నారు.
ఈయన కొనకుండా రావడం వల్ల అందరూ నువ్వు కొను అంటుంటే లోపలికి వచ్చేసి కొన్నాడు. టకీమనిపోయి ఒక చీర ఇట్లా తీసేసుకున్నాడు. అదే బిల్ చేయండి అన్నాడు. అదేంటి అందరూ ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడంటే అవన్నీ మా ఇంట వంట లేవు అంటే పర్వాలేదు మాట్లాడంటే ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి షాప్కి వచ్చినాను, చీర తీసుకుంటున్నాను అంటే ఏం జోకులు వేస్తున్నావు, పెట్టే ఫోన్ అవతల నుంచి అంటే ఈయనకు అలా అలవాటు. కాబట్టి మన రిలేషన్ లో వ్యక్తిగత బహిరంగ అంటే మనం ఓపెన్నెస్ అది కారణం. అక్కడ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఓపెన్ గా ఉంది కాబట్టి ఓపెన్ గానే రియాక్షన్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో ఓపెన్నెస్ గా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, వచ్చే అవకాశమే ఉండదు అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ లెటర్ ఎన్. ఎన్ ఫర్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ సంబంధాల వలయం. ఇక్కడ మీ నెట్వర్క్ మీ నెట్ వర్త్, మీ నెట్వర్క్ మీ నెట్ వర్త్ అంటే మీకు ఎంత మందితో మరి నెట్వర్క్ ఉందో అదే మీ వర్త్ను సూచిస్తుంది అనే విషయాన్ని మనము ఈ రిలేషన్ లో తెలుసుకోవచ్చు. నెట్వర్క్ ద్వారా ఏమి మనము లాభాలు పొందొచ్చు అంటే 80% ఉద్యోగాలు నెట్వర్కింగ్ ద్వారానే నింపబడతాయి. అంటే తెలిసిన నెట్వర్క్ లోనే తీసుకుంటూ ఉంటారు. దెన్ 70% వ్యాపార అవకాశాలు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంపాక్ట్ లో కూడా రకరకాలు దాదాపు 400 క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క బిజినెస్లు కావచ్చు, వాళ్ళ హాబీస్ కావచ్చు, అన్ని పంచుకుంటే అందులోనే ఆ సమూహంలో నుంచి వాళ్ళకు బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. నేను సోహెల్ నాకు ఈ క్వశ్చన్ అడిగాడు ఫస్ట్ లో జాయిన్ అయ్యేటప్పుడు, నాకేంటి నేను ఇలాంటి బిజినెస్ లో ఉన్నాను కదా, ఈ ఇంపాక్ట్ నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్నప్పుడు వాళ్ళ ఫాదర్ తో కూడా మాట్లాడాను. ఎస్, మన దగ్గర 100 మంది 6,000 మంది ట్రైనర్స్ ప్లస్ క్లబ్స్ లో చూసుకుంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కిందకి తేగలిగిండేది ఇంపాక్ట్. దాని ద్వారా మన నెట్వర్క్ పెరుగుతుంది, మన బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. కెరీర్ అభివృద్ధి. ఆటోమేటిక్ గా మనమంతా మన కెరీర్ లో డెవలప్ కావడానికి మన నెట్వర్క్ అనేది ఉపయోగపడుతుంది. మరి కనెక్ట్ చేయడానికి కానీ రిలేషన్ ని పెంచుకోవడానికి కానీ ఈ నెట్వర్కింగ్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఎస్. ఎస్ ఫర్ సపోర్ట్, మద్దతు, కలిసి నిలబడటం. ఎస్, ఇక్కడ భావోద్వేగ మద్దతు కావచ్చు, ప్రోత్సాహం కావచ్చు, ఆచరణాత్మక సాయం కావచ్చు, నమ్మకం, ఎల్లప్పుడూ వారి వైపు ఉన్నామని చూపించడం. మనం కలిసి ఉన్నప్పుడు మనము బలంగా ఉంటాం. మరి సపోర్టు, మద్దతుగా ఒకరికొకరు బలంగా నిలబడినప్పుడు మనము కష్ట సమయాల్లో, ఎస్పెషల్లీ కష్టాలు మనుషులకు కాకుండా మానలకు వస్తాయా అనేది ఒక నానుడి. మనుషులకే వస్తాయి, ఎందుకంటే మానలకు కష్టం వచ్చినా కూడా అది ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి లేదు, దానికి సైంటిఫిక్ గా కనుక్కోవాలి తప్ప. అదే మనిషి అయితే కష్టం వచ్చిందంటే ఫిజికల్ గాను మెంటల్ గాను వాళ్ళని బట్టి బయటికి తెలుపుతూ ఉంటారు. కేవలం ఉనికి కూడా శక్తివంతమైన మద్దతే, మనం ఉన్నామనిపించడం కూడా మద్దతుగానే ఉంటుంది. మరి ఆచరణాత్మక మద్దతు, సవాళ్ళను ఎదుర్కోవడం. ఇక్కడ సవాళ్ళు రాకుండా ఎవరికైనా ఉన్నాయా అంటే ఎవరికైనా సవాళ్ళు వస్తూ ఉంటాయి. మనము వాటిని అధిగమించడానికి సహాయం అందించడం, సవాళ్ళను ఎదుర్కోవడంలో నిర్దిష్ట సహాయం అందించడము, వనరులు, సమయము లేదా నైపుణ్యాల ద్వారా మనము సపోర్ట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వృత్తిపరమైన మద్దతు. కెరీర్ అభివృద్ధి కావచ్చు, నైపుణ్య మెరుగుదల కావచ్చు, వృత్తిపరమైన లక్ష్యాల సాధనలో మార్గదర్శకత్వం చేయడానికి ఈ సపోర్ట్, ఇతరుల సపోర్ట్ అనేది మనకు అవసరమై ఉంటుంది. మరి ఈ సపోర్ట్ లో మనకు కష్టాలున్నాయి, సవాళ్ళున్నాయి, కన్నీళ్లున్నాయి. వాటిని అధిగమించే శక్తి కూడా మనకు కావాలని మనం పరితపిస్తూ ఉంటాం. మరి ఈ కష్టాల గురించి, కన్నీళ్ల గురించి ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ ఎదుర్కోలేకపోతే ఎలా వాటిని అధిగమించలేకపోతే ఎలా అలవాటు చేసుకోవాలి అనే దానికి మన దగ్గర ఇంపాక్ట్ లో చాలా ఎగ్జాంపుల్స్, చాలా స్టోరీస్, చాలా సెషన్స్ మనకు జరుగుతాయి ఆఫ్లైన్ లో కూడా. నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరి ఒక సాంగ్ లో అద్భుతంగా ఈ సపోర్ట్ అంటే కష్టాలు కానీ కన్నీళ్లు కానీ సవాళ్ళు కానీ వచ్చినప్పుడు మనిషి ఎలా ఉండాలనడానికి ఒక 2 స్టాంజాల్లో వివరించడం జరిగింది. దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను పాట రూపంలోనే. మనకు ఈ పాట కూడా ఎవరు గెస్ చేస్తారో చూద్దాం. ఎండలను దండిస్తామా,
వానలను నిందిస్తామా, చలినెటో తరిమేస్తామా చీపొమ్మని. రాజబాబు సార్ చెప్తారా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు అద్భుతమైన సాంగ్. ఎండలను ఆ పాట ఒక బండిస్తామా. యా చెప్పండి. ఆ పాట ఒక 10-15 టైమ్స్ విన్నా సార్, బికాస్ దేర్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఎందుకంటే ఎస్ సార్, ఎస్ ప్రాక్టికల్ సార్, అండ్ థియరీ సార్, చాలా బాగుంటుంది పాట. ఎస్ సార్, ఎస్ సార్, చాలా బాగుంటుంది. అందుకనే ఆ పాటను ఎంచుకుంటున్నా నేను. ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినిటో తరిమేస్తామా చీపొమ్మని. కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా సర్లెమ్మని. సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, ఊటకొక పేచి పెడుతూ ఏం సాధిద్దామంటే ఏం చెప్పుతా, ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకి గోలా, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా. ఎండలను వానల్ని చలిని నిందిస్తున్నామా, రోజుల్ని సర్దుకొని పోవడం లేదా, మరి సాటి మనిషితో మాత్రం అడ్జస్ట్ కావడానికి ఎందుకంత పంతము అనే విషయాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చాలా అద్భుతంగా ఈ సాంగ్ లో వివరిస్తారు. అయ్యయ్యో అన్నంత మాత్రాన గాని, లేకపోతే ఎక్కిలి పెట్టి ఏడ్చినంత మాత్రాన కష్టాలేమి తీరవని తెలుపుతూ మరి దీనికి సొల్యూషన్ కూడా అదే సాంగ్ లోనే చూపిస్తాడు. అదే సాంగ్ లోనే ఇది ప్రశ్న, దానికి జవాబు కూడా సేమ్ సాంగ్ లో ఉంటుంది. దాన్ని బరువు అనుకుంటే బరువు, బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో, అనుకున్నవన్నీ అవవు ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలు చరి చూసుకో, వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరివిల్లు, చలికి ముంగుల ముంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే చాలు, చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటాం, ఏ కష్టమైనా వచ్చిపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో ఉంటాం. ఎస్, మనము బరువు అని ఏదైనా ఫీల్ అయితే అది ఇంకా బరువు అవుతుంది, సులువు అని అనుకుంటే అది సులువుగా ఉంటుంది, అనుకున్నవన్నీ ఎప్పుడూ జరగవు. అందుకే మనము కళల్లో సరిచూసుకోండి అంటే కళలు కనండి, తర్వాత ఎప్పుడో సరే జరగకుండా మానవు. లా ఆఫ్ అట్రాక్షన్. వేసవిలో మరి వేసవి తాపానికి మామిడి పళ్ళు సృష్టించారు, వానల్లో ఈ వానలు ఏంది ఇట్లున్నాయి అనుకుంటే అందమైన హరివిల్లు ఆ వానల్లోనే కనిపిస్తుంది, ఇంద్రధనస్సు. చలికి ముంగిట్లో రంగురంగుల ముగ్గులు వేసేది మన ఈ కాలంలోనే వేస్తాం. మరి కష్టాలకి మరి ఏదుంది రెమెడీ అంటే చిరునవ్వుతో వాటిని సహించడమే అనే దాన్ని మరి ఉగాదిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాడు. కష్టాలు వచ్చిపోయే చుట్టాల్లాగా మనం ఫీల్ అయితే వాటితో మనం ఉండము, సుఖాలతోనే ఎక్కువగా ఉంటాం. ఎందుకంటే చుట్టం అనేవాడు మన ఇంట్లోనే ఎప్పుడూ ఉండడు, ఉంటే వాడిని చుట్టమని అనమన్నమాట. ఇది నేను హ్యూమన్ రిలేషన్స్ లో యాక్రోనిమ్స్ ద్వారా ఒక 15-14 యాక్రోనిమ్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చివరిగా మన ఇంపాక్ట్ లో హ్యూమన్ రిలేషన్స్ ని ఒకసారి ఒక 2 నిమిషాలు చెప్పేసి క్లోజ్ చేస్తున్నాను. ఎస్, మరి హ్యూమన్ రిలేషన్స్ ఇన్ అవర్ ఇంపాక్ట్. నాకెందుకో ప్రతి టాపిక్ మన ఇంపాక్ట్ కి రిలేటెడ్ గా ఉందనిపిస్తుంది, అందువల్ల చెప్పదలుచుకుంటున్నాను. మన లెజెండ్ గంప నాగేశ్వరరావు గారు తీసుకుంటే సార్ ఎప్పుడు మార్గదర్శకత్వం చేస్తూ ఒక మాట చెప్తూ ఉంటారు, నీ పెళ్లి జరిగితే నన్ను పిలవద్దు, నువ్వు బిజినెస్ లో ₹1,00,00,000 సంపాదిస్తే నన్ను పిలవద్దు, నీ కూతురు పెళ్ళైతే నన్ను పిలవద్దు, కానీ నీకు జీవితం మీద విరక్తి పుడితే, ఆత్మహత్య చేసుకుందామని అనిపిస్తే, లోగా ఉన్నట్లు అనిపిస్తే అప్పుడు నాకు కాల్ చెయ్యి, నేను నీతో మాట్లాడతాను, నిన్ను సపోర్ట్ చేస్తాను. ఇది హ్యూమన్ రిలేషన్స్ కాదండి? మరి ఒక వ్యక్తి ఒక ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ నే తయారు చేసి హ్యూమన్ రిలేషన్స్ ని బిల్డ్ చేస్తూ పోతూ ఉన్నారు తన యొక్క వ్యక్తిత్వం ద్వారా, తన యొక్క మాటల ద్వారా. మరి రెండవది తీసుకుంటే
మన ఆదిగురు సార్, ఆది సార్ ఎప్పుడో ఓ మాట చెప్తూ ఉంటారు. హైదరాబాద్ లో మీటింగ్ జరిగేటప్పుడు కవిత మేడం ఎలాగో వెళ్తాది, బాలరాణి మేడం పక్కనే ఉంది వెళ్తారు, హైదరాబాద్ లో అంతా అటెండ్ అవుతారు. వాట్ అబౌట్ అనంతపురంలో లేకపోతే కర్నూలులో ఎలా వస్తారు, ఎక్కడ ఉంటారు, 4 రోజులు మీటింగ్ ఉన్నాయన్నప్పుడు సారు ఒక మాట చెప్పేస్తాడు, ఏం పర్వాలేదు, మీరందరూ మా ఇంటికి వచ్చేయండి, ఉండేది తిందాం, ఇంట్లో హ్యాపీగా పడుకుందాం, మీటింగ్లు అటెండ్ అవుదామని. ఎంతమంది పిలుస్తున్నామండి, బంధువుల్నే పిలవడం లేదు. కానీ మన ఆది సార్ హార్ట్ఫుల్ గా, కొద్దిమంది పోయొచ్చారు, నాకైతే వీలు కాలేదు, వెళ్ళలేదు, కానీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సారు రీసెంట్ గా దుబాయ్కి వెళ్ళేటప్పుడు, మొన్న సౌదీకి వెళ్ళేటప్పుడు ఇంటికి ఆహ్వానించి అందరికీ భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ సహృదయత మన ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ లోనే జరుగుతుంది. దెన్ మన లెజెండ్, లేడీ లెజెండ్ మాధవి మేడం, మన ప్రెసిడెంట్ గారు. మన ప్రెసిడెంట్ మేడం మామూలుగా ఉద్యోగము, వ్యక్తిగతము, ఫ్యామిలీ, రిలేషన్స్, ఎన్ని బాధ్యతలు ఉంటాయి లేడీకి, అయినప్పటికీ కూడా మేడము చిరునవ్వుతో, ఎప్పుడు చిరునవ్వుతో ఆ బాధ్యతల్ని హ్యాపీగా చేస్తూ ఉంటారు. మరి చిరునవ్వు అనేది హ్యూమన్ రిలేషన్స్ లో ది బెస్ట్ క్యారెక్టర్ అన్నమాట. అలాంటిది మన లెజెండరీ పర్సనాలిటీలో మనం గమనించవచ్చు. దెన్ నెక్స్ట్ పర్సనాలిటీ, మరి చాలా మంది వెనక నుంచి ఎవరైనా ఆంటీ అంటే కోపం వస్తుంది. బాలాని మేడం అంతే కదా, వెనక నుంచి ఎవడైనా ఆంటీ అన్నారు అనుకోండి, ఎవరు రైట్ నన్ను ఆంటీ అంటున్నారు అంటారు. అక్క అన్నా కూడా కోపం వస్తుంది. ఇంకా అమ్మ అని ఎవరైనా పిలిస్తే మాత్రం విపరీతమైన కోపం వస్తుంది లేడీస్ కి. ఏ మేడం, రమా మేడం, రమా మేడం Yes, అంతే sir. కదా మేడం. ఎవరైనా స్ట్రేంజర్ మనల్ని ఉన్నట్లుండి ఆంటీ అనో, అక్క అనో, అమ్మ అనో అంటే, ఎవడు వీడు నా వయసును ఇంత తగ్గిస్తున్నాడే, పెంచుతున్నాడు అని ఫీల్ అవుతాం. కానీ మన మేడం రాజేశ్వరి మేడము తనే నేను అమ్మని అని చెప్పేసుకుంటారు. ఈ ప్లాట్ఫామ్ లో అందరికీ నేను అమ్మని. ఆమె కంటే పెద్దవాళ్ళకి అమ్మ, చిన్నోళ్ళకి అమ్మ, ఇంట్లో వాళ్ళతో కొట్లాడైనా సరే నేనే అమ్మ ఆది గురికి అని చెప్పుకునే అంత ఔదార్యం ఎంతమందిలో ఉంటుంది. మరి ఇది కాదా హ్యూమన్ రిలేషన్? మన చక్రి సార్, మన రీజనల్ ప్రెసిడెంట్ సార్ ఎప్పుడు ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు, మదరు కొడుకుని వదిలేయద్దు అంటే, అమ్మ కొడుకుని ఎప్పుడు వదిలేయద్దు. చిన్నప్పుడు ఎలా అయితే ఎత్తుకొని ముద్దాడిందో, హగ్ చేసుకుందో, అదే రకంగా టీనేజ్ లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ తనకు మ్యారేజ్ అయ్యేంత వరకు కానీ ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి, టచ్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. అదే రకంగా తండ్రి కూతుర్ని వదిలేయద్దు. టీనేజ్కి వస్తేనే తండ్రి ఆటోమేటిక్ గా దూరం అయిపోతుంటారు. అది కరెక్ట్ కాదు, హ్యూమన్ రిలేషన్ కాదు అది. మన స్పర్శ వాళ్ళకు తగలాలి, ఆపోజిట్ అట్రాక్షన్ అనేది కాకుండా ఉండాలంటే. అంటే ఈ టచ్ లేకపోతే ఏమైతుంది, బయట వెతుక్కుంటారు వాళ్ళు. కాబట్టి వెదక్కూడదంటే మనం ఇంట్లో ఆ రిలేషన్ ని మెయింటైన్ చేయాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు చక్రి సార్. మరి అలాంటి బ్రదర్లీ రిలేషన్. దెన్ సుబ్బారావు సార్, మేము మెంటర్స్ గాను లేకపోతే ఎంటర్ అయినప్పటి నుంచి రకరకాల కంప్లైంట్ చెప్తూ ఉంటాం. నేనైతే చాలా చెప్పినాను, ఈ ఇన్ఛార్జ్ కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇన్ఛార్జ్ కాదు, ముందు గురించి ఈ మెంటర్ సరిగ్గా పని చేయలేదు, ఈ కోఆర్డినేటర్ వల్ల ఇబ్బంది, ఈ పార్టిసిపెంట్ సరిగ్గా రారు, ఈయన కెమెరా ఆన్ చేయరు, ఆయన అటెండే గారు, ఇలాంటి వాళ్ళని తీసేద్దాము, వీళ్ళని భరించడం ఎందుకు, ఈయన డబ్బులు కట్టలేదు, ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు ఆయన అన్ని వింటాడు, అసలు కట్ చేయడు, మొత్తం అంతా వింటాడు. విని ఎక్కడ ఉంటాడంటే అక్కడిలో ఆ పక్క ఉన్నాడు, ఈ పక్క ఉన్నాడు, మధ్యలో ముళ్ళులాగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. అసలు నేను ఇట్లా అన్నానని వేరే వాళ్ళకి కూడా చెప్పడు. నాకు అప్పుడు అర్థమవుతుంది, ఓహో నేను ఇలా చెప్పకూడదు అని. ఇంత బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ మన ఇంపాక్ట్ లో, మన ఆదిగిరిలో ఉన్నందుకు మనమంతా ఎంతో హ్యాపీగా ఫీల్ కావాల్సి ఉంటుంది. దెన్ మన ఇన్ఛార్జ్ మేడం కవిత మేడం, కోఆర్డినేటర్స్ స్వదేశీ మేడం, బాలామణి మేడం, మరి ఎంతో ఓపిక్గా, అంటే మన మధ్య ఏ రిలేషన్ ఉందని రోజు కూర్చుంటున్నాం, అవర్స్ టుగెదర్ మీతో ఎందుకు మాట్లాడుతున్నాం, మీరు కెమెరా ఆన్ చేస్తే ఏంటి, ఆన్ చేయకపోతే ఏంటి, మీరు వింటే ఏంటి, వినకుంటే ఏంటి, అయినప్పటికీ కూడా ప్రతి మెంటరు, ప్రతి ఇన్ఛార్జ్, కోఆర్డినేటర్, ప్రతి పర్సన్ ని మాట్లాడిస్తూ ఎందుకు చేస్తున్నామంటే రిలేషన్ ని బిల్డప్ చేసుకోవడానికి. టైము లేదు వాస్తవంగా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ప్రిన్సిపాల్, ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ మేడం, తర్వాత మెంటర్ తీసుకుంటే ఎవరు ఎంప్లాయ్ కాదండి, ఎవరికి పని లేదండి, ప్రతి ఒక్కరికి పని ఉంది, ప్రతి ఒక్కరికి ఇది వాల్యుబుల్ టైం. ఫ్యామిలీకి టైం ఇవ్వాలంటారు, కానీ మేము ఎక్కడ కూర్చుంటున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం మీతో పాటు. ఎవరి కోసము, రిలేషన్స్ బిల్డప్ చేసుకుంటే మనలాగా కొంతమంది తయారవుతారు అనడానికి. మరి ఇంతమంది మెంటర్స్ కానీ అందరూ, ప్రతి ఒక్కరు, మీరు కూడా ఓపిక్గా ఈ రిలేషన్స్ అర్థం చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ లోకి మీరందరూ వచ్చారు. అయినప్పటికీ కూడా
మన ఇండియాలో, మన కుటుంబాల్లో, మన దగ్గర, మన ఇంటి పక్కలో ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని గమనిస్తూ ఉన్నాం. ఇంట్లో అత్త కోడళ్ళు కొట్టుకుంటూ ఉండడం చూస్తున్నాం. తల్లిదండ్రుల మధ్య ఆస్తి గొడవలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు అన్ని చూస్తున్నాం. మరి వీటికి రెమెడీ ఏంటి? అసలు హ్యూమన్ రిలేషన్స్ ని మనము ఊరికే చెప్పేసి పాటించందంటే కుదురుతుందా? కాదండి. మనం చేయాల్సిన పని ఫైనల్ గా ఏమంటే ఆ ఒక్క పని మనదే. ఎవరిదంటే ట్రైనర్స్ది. మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనలో రియాజుద్దీన్ అనుకుంటా, నేను ఇద్దరికి మోటివేట్ చేశాను, సక్సెస్ అయింది, అందువల్లనే ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ లోకి వచ్చి ఇంకా కొద్ది మందికి చెప్పాలనుకుంటున్నాను అంటున్నారు. ఎస్, మన పని అదే. మన 30 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, ప్రతి ఒక్కరు చుట్టూ జరుగుతున్న ఈ విషయాల మీద, మన స్టూడెంట్స్ కావచ్చు, మన ఎల్డర్స్ కావచ్చు, విషయాలు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటే, మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు సైడ్ ట్రాక్ లేకి వెళ్ళరు, గంజాయికి స్మగ్లింగ్ లేకి వెళ్ళరు, సిగరెట్లు తాగరు, మందుకు అలవాటు పడరు, ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఎస్ మిత్రులారా, ట్రైనర్స్ గా ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ శబదాన్ని తీసుకుంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టూ ఉన్న రిలేషన్స్ ని బిల్డప్ చేద్దాం, ట్రైనింగ్ ఇద్దాం, మాట్లాడదాం. ట్రైనింగ్ అంటే నాకు మైక్ పెట్టాలా, ఎదురుగా 50 మందో 100 మందో ఉండాలా, ఒక డయాస్ ఉండాలా, ఒకరు వచ్చి నన్ను పరిచయం చేయాలా, నేను కోట్ వేసుకొని పోయి చెప్పాలా? నథింగ్. నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు ఏదైనా అనిపిస్తే చెప్పండి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా అనిపిస్తే చెప్పేయండి. నలుగురు బంధువుల మధ్య నడుస్తున్నప్పుడు మీకు ఒక ఫీలింగ్ వస్తే ఓపెన్ గా చెప్పండి. ట్రైనర్ అనేవాడు డయాస్ మీద మాత్రమే చెప్తానంటే ట్రైనర్ కాలేడు. ఎక్కడైనా సరే మనము చెప్పుకుంటూ పోతే పలానా నమశివాయ సార్ ఇలా చెప్తారనే బ్రాండ్ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని 1000 మంది ఉండే ప్లాట్ఫామ్ లోకి వాళ్ళే తీసుకెళ్తారు, 2000 మంది ఉండే ప్లాట్ఫామ్ లోకి వాళ్ళే తీసుకెళ్తారు. మనం ఎక్కడ స్టార్ట్ కావాలంటే లీస్ట్ ఒక్కరి దగ్గరే స్టార్ట్ కావాలా. మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర స్టార్ట్ అయితే మన చుట్టూ కొన్ని వేల మంది వస్తారు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ మై హ్యూమన్ రిలేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గురుప్రసాద్ సార్ థ్యాంక్ యూ స్టార్టింగ్ సార్. యాక్రోనిమ్స్ తో స్టార్ట్ చేసి అన్ని విషయాలు కవర్ చేశారు. హ్యూమన్ పాటలు కూడా పాడారు. పాటలు పాడుతూ చాలా ఉత్సాహంగా. థ్యాంక్ యూ మేడం. సార్ గ్రేట్ సింగర్ సార్ మీరు. అమ్మా ఇన్ని రోజులు తెలియలేదు సార్ మాకు. స్పెషల్ సెషన్ పెట్టాలి సార్, సింగర్ ప్రోగ్రామే. మేడం ఎంటర్టైన్మెంట్ చేయాలి మేడం, కవిత మ్యామ్. ఒకరోజు సెలబ్రేషన్స్ చేసుకుందాం. ధనంజయ్ సార్ ఎందుకు హ్యాండ్ రైస్ చేశారు? డౌట్ ఉందేమో కనుక్కుందాం. ధనంజయ్ సార్. డౌట్ కాదు మేడం. హ్యాపీ ఈవినింగ్ ఆల్. సూపర్ సార్, ఇవాళ టాపిక్ అయితే సూపర్ తీసుకున్నారు, ఎక్సలెంట్. నేను కూడా ఈ సెషన్ మొత్తము బయట పని చేసుకుంటూ విన్నాను. ఎందుకంటే మీరు చెప్పేది నేను ఆచరిస్తున్నాను ప్రజెంట్. అందరికి చెప్తూ పోతున్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని కలవడానికి వెళ్ళాను. ఇవాళ సంఘం నుంచి ఇంటింటికి జాగరణ అని చెప్పి ప్రతిరోజు వెళ్తున్నాము. పంచవర్ణ ఏంటంటే 5 రకాల నియమాలు ఉంటాయి మనం భారతీయులుగా పాటించాల్సినవి. అవి కొద్దిగా ఒక సెకండ్ చెప్తాను. సెకండ్ అంటే 1 నిమిషంలో. ఇంట్లో అందరు కలిసి తినాలి. వారంలో 1 రోజు కలిసి కూర్చొని తినాలి ఇంట్లో అందరూ. వాళ్ళు ఇంకోటి వచ్చేసి నీళ్లు తక్కువ వాడాలి, అవసరం వచ్చిన వాడాలి. ఇంటింటికి చెట్లు పెట్టాలి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ప్రతి ఒక్క రిలీజియన్ కాదు, ప్రతి ఒక్క వ్యక్తితో సహచర్యం చేసుకుంటూ మంచి నీట్గా ఉండాలి. అలా ఒక 5 ఉన్నాయి. అవి చెప్పడానికి ఇంటింటికి వెళ్ళాల్సి వస్తుంది డైలీ. అది మా బాధ్యత. అది మీరు చెప్తుంటే మాకు రిలేటివ్ అయింది. ఆ మధ్యలో చెప్దాం అనుకున్నా, మధ్యలో చెప్పకూడదని చెప్పి చెప్పలేదు. ధన్యవాదాలు. సూపర్. థ్యాంక్ యూ. లిజనింగ్ పాటించారు, లిజనింగ్ స్కిల్. సరే 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 సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ఎస్ఎస్ నుంచి కదా బాగా చేస్తున్నారు. ఓకే సార్. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. సంఘ వరకు రెగ్యులర్ ఉంటుంది 24 hours/7. అది దానికి మనకు తేడా ఏంటిదంటే దాంట్లో సేవ ముందు ఉంటది, దీంట్లో మనమేమో డెవలప్మెంట్, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫస్ట్ ఉంటది. సంఘంలో ఏమో ఫస్ట్ సర్వీస్ ఉంటది, ఫ్రీ సర్వీస్ ఉంటది. అంతే తేడా. కాకపోయినా ఒక విషయం చెప్పాలంటే అది తాత మన ఇప్పుడు మనం
అంతే, వేరే ఏ ఉద్దేశంతో కాదు, క్లారిటీ తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి ఉన్న విషయం చెప్తున్నాను. ఎస్ ఎస్ ఎందుకంటే ఇప్పుడు ఏది చూసినా కానీ మేము సంఘ జీవితం మా జెంట్స్ ఒక 35 సంవత్సరాల నుంచి సంఘ జీవితం ఉంది నాది, స్కూల్ నుంచే. ఇప్పుడు ఏది చూసినా ఆల్రెడీ నేను కంప్లీట్ చేసిన సెషన్లే ఉంటాయి. ఎస్ గ్రేట్ సార్. ప్రతిదీ నేను విన్నదే ఉంటది, ప్రతిదీ నేను చూసిందే ఉంటది. ఎస్ Yes, sir. అదే ఏం మేడం డౌట్స్ కొత్త- తీసుకుందామా మేడం? ఓకే ఓకే మేడం. డౌట్స్ ఏముండకపోవచ్చు. ఓకే సార్, రీసౌండ్ వస్తుంది మీ దగ్గర. ఓకే, ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే మనం కన్క్లూడ్ చేసుకుందాం. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్ సార్. గురుప్రసాద్ సారు చాలా అద్భుతంగా హ్యూమన్ రిలేషన్షిప్ గురించి చెప్పడం జరిగింది మేడం. ఈరోజు ప్రతి వ్యక్తికి, ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, కుటుంబం మధ్య కావచ్చు, 2 కుటుంబాల మధ్య కావచ్చు, రాష్ట్రాల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ఇలాంటి అవగాహన అనేటటువంటిది లేకపోవడం వల్లనే ఇవన్నీ కూడా ప్రపంచ యుద్ధాల స్థాయి దాకా వెళ్ళి ప్రపంచమంతా కూడా సర్వనాశనం కావడానికి అవకాశం వస్తూ ఉంది. మరి ఇలాంటి రిలేషన్షిప్ మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో మనం అద్భుతంగా జీవితంలో రాణించడానికైతేనేమి, అలాగే దేశాల మధ్య మనస్పర్ధలు, యుద్ధాలు నివారించడానికి కూడా ఇవి దోహదపడతాయని చెప్పి, అలాగే మన ఇంపాక్ట్ టీంలో గంపా నాగేశ్వరరావు సార్ నుంచి కవితా మేడం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదొక ఫ్యామిలీ, ఇదొక నమ్మకమైనటువంటి వ్యవస్థతో ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు సాగడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్గా ఏర్పడిందని చెప్పి సార్ చెప్పడం జరిగింది. వీటన్నిటిని మనం పాటించినప్పుడు అద్భుతంగా మన జీవితంలో కూడా మన బంధువుల మన చుట్టుపక్కల అందరితో కూడా మనం చేసేటటువంటి వృత్తిలో కూడా అద్భుతంగా రాణించడానికి వీలేర్పడుతుంది. ప్రజెంట్ వీటన్నిటిలో నేను కూడా ఒక 70% అనుసరిస్తున్నాం. ఇంకా ఏదైనా లోపాలు ఉంటే వాటిని కూడా సరిదిద్దుకునేసి అద్భుతంగా మనం అనుసరిస్తూ ఇతరుల చేత అనుసరించే విధంగా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి భావిస్తా ఉన్నాం. చాలా థ్యాంక్స్ సార్, చాలా అద్భుతమైనటువంటి క్లాసు. వీటిని పాటించడమే మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి యాక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే చెప్తున్నారు కదా, గురుప్రసాద్ సార్ స్పీచ్ విన్నారు కదా, సెషన్ విన్నారు కదా. సార్కి ఏం చెప్పాలనిపించినా ఒక 2 నిమిషాలు వీడియో చేసి పెట్టండి, ఫీడ్బ్యాక్ వీడియో చేసి పెట్టండి. చేసి పెడితే సార్ చూస్తారు. సార్ ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకునేది ఉన్నాయా లేకపోతే అది తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ వీడియోస్ అయితే చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికి డౌట్స్? హరినారాయణ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్. క్లాస్ విన్నాం కదా సార్, జస్ట్ ఒక చమత్కారం చేసుకుందాం అన్నట్టు భార్యాభర్తల గురించి ఆ టాపిక్ వచ్చింది కదా సార్. అందుకు చెప్పండి. అంటే మన గురించి మనం తక్కువ చెప్పుకోకూడదు కదా సార్. అందుకు నేను వచ్చిన రెండే పదాలు సార్. భార్య అంటే బాధించేది, భర్త అంటే భరించేవాడు సార్. నేను చెప్పదలుచుకున్నది అదే. ఇక్కడ లేడీ లెజెండరీస్ ఉన్నారు, మేము ఏకీభవించడం లేదు. భార్య అంటే భరించేది అన్నారా, బాధించేది అన్నారు. అంటే భరించేది దీర్ఘం వస్తుంది కదా సార్, బాధించేది అంటే ఏం భరించేవాడు. పర్లేదు, స్పెల్లింగ్ మిస్టేక్ రాసుకునైనా సరే భార్యని బాధించేది అనకుండా భరించేది అన్నాం. నేను పర్లేదు, తెలుగులో వీక్ అయినా పర్లేదు, రిలేషన్ బాగుంటది. నేను చెప్తాను, భార్య అంటే బాధించబడేది, భర్త అంటే భరించబడేవాడు. ఐ మీన్ భార్య అంటే బాధించబడేది అనమాట. ఓకే, పుల్లయ్య సార్ చెప్పండి, లేట్ అయినట్లుంది. 30 సెకండ్లు మాట్లాడతాను సార్. భార్య అంటే బాధను భరించేది, భర్త అంటే బాధ్యతను భరించేవాడు. అబ్బా బాబా, సూపర్. ఎస్, కొంచెం పీక్ వెళ్ళిపోతే అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్ గా. పెళ్ళయి హరినారాయణ సార్ ఎన్నేళ్ళు అయింది? హరినారాయణ సార్ ఎన్నేళ్ళు అయింది పెళ్ళయి? 2007 సార్. 2007 సార్. ఏం పెద్ద తేడా ఏం లేదు. మా స్టూడెంట్ కి నాకు 2003లో పెళ్ళి అయితే మా స్టూడెంట్ 2007లో పెళ్ళయింది. చూడు మేడం,
అంతే అంతే. ఆడపిల్లలకి తొందరగా చేస్తారు కదా సార్. Yes, yes. ఆడపిల్లలు. అయితే మీకేం తక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఊరికే చెప్తున్నారు అట్లయితే, ఓపెన్ గా చెప్పట్లేదు. ఓపెన్ అయితే అది కాదు. మేడం అదే సారీ మేడం, ఎవరిలో మనసులో వచ్చింది, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా చెప్పారు పదాలు. ఎస్ ఎస్, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. సార్ మరి కొడుకు అంటే Conclude చేసుకుందామా? మన మధు ఏమో డౌట్ అడిగినా మేడం, కొడుకు అంటే అని అడుగుతున్నాడు. ఎవరు? ఓ చాట్ లో పెట్టాడు. ఉన్నాడా, లైన్ లో ఉన్నారా మాధవ? సార్ ఉన్నాను. అదే మాధవనే చెప్పాలి మరి కొడుకంటే. కొడుకంటే నువ్వే చెప్తావా? నేను అంటే నా లైఫ్ లో చూసినప్పుడు మాత్రం కొడుకు అంటే ధనం చేశారు. అమ్మను నాన్నను ఇద్దరిని సంతోషంగా పెట్టేవాడు. ఎస్, కొడుకు ఏ అంటే కష్టాలు వాళ్ళకి రాకుండా మన జరిగే కష్టాలు కూడా వాళ్ళకి తెలియకుండా చూసుకునేవాడు కొడుకు. ఎస్ ఎస్, ఇక్కడ కొడుకు తండ్రిని తలెత్తుకునేలా చేసేవాడు అనేది మనకు ఎక్కువ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, వాట్సాప్ లో దీంట్లో వస్తున్న దాంట్లో తల్లి చేతిలో ఎత్తుకుంటుంది, తండ్రి భుజాల మీద ఎత్తుకుంటాడు. ఎందుకంటే తనకన్నా హై పొజిషన్ లో కొడుకు ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కొడుకు కూడా తండ్రిని అదే రకంగా చూసుకోగలిగితే అంతకన్నా కొడుకు ఎవరు ఉండరు. ఇప్పుడు నవేడేస్ తండ్రి డిపెండ్ అవుతున్నది తక్కువ, గతంలో డిపెండ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు డిపెండ్ అవుతున్నది తక్కువ. అయినప్పటికీ కూడా తండ్రిని ప్రేమగా మా నాన్న బతికినంత వరకు నాకే డబ్బులు ఇచ్చాడు, అలాంటి పొజిషన్లోకి వచ్చేసినట్టు తండ్రులు. మనం కూడా అలాగే ఉంటున్నాం. అయినప్పటికీ కూడా డబ్బులు కాదు కానీ ప్రేమ చూపించడం, మనం ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం, వాళ్ళని మాట్లాడించడము, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడే తండ్రి కొడుకుని, తల్లి కొడుకుని గుర్తించడము, గౌరవించడము, హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంటుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ పంపించకపోతే అది అదే పెద్ద వరం. ఓల్డ్ ఏజ్ హోమ్ పంపకుండా ఇంట్లో పెట్టుకుంటే అది పెద్ద భోగం. ఎస్ సార్ ఒక్క సెకండ్ సార్. చెప్పండి సార్. మాధవ పూసా సార్, ఒక చిన్న మాట సార్. మీరు ఆ ప్రశ్న కొడుకు అంటే నాకు కొంచెం చిన్న ఎమోషన్గా నేను చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది సార్, ఒక మ్యాక్సిమ్ ఉంటుంది, చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని. చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని. దాని ఉద్దేశం ఏంటంటే సార్, అవునా, వృద్ధాప్యం అనేది ఎవరికైనా కూడా మరో బాల్యం. అంటే వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలు అవుతారు. అప్పుడు ఎవరైతే తండ్రిలా చూసుకుంటారో వాళ్ళు కొడుకులు సార్. ఏ కొడుకైతే వృద్ధాప్యంలో తండ్రిని తను కూడా ఒక తండ్రిలా చూసుకుంటాడో వాళ్ళు నిజమైన కొడుకులు. ఓవర్ టు యూ మేడం, కవిత మేడం. థ్యాంక్ యూ. సార్. సుబ్బారావు సార్, మీకు ఒక్క నిమిషం టైం ఇద్దాం అనుకుంటున్నాం సార్. 1 minute. సార్ ఉన్నారు సార్, మీ అమూల్యమైన సందేశాన్ని మాకు ఇవ్వాల్సింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సెషన్ గురుప్రసాద్ గారు. మీరు ఎందుకంటే ఆక్రోనియం తీసుకున్నారు, ఆక్రోనియం తీసుకోవటంలో మీకు ఇంత టైం వచ్చింది, కానీ చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత మెచ్యూరిటీ ఉంది మీ వాయిస్ లో గానీ, మీ పదాలు వాడిన విధానం గానీ, ప్రిపరేషన్ లో గానీ, ఎక్స్ప్లెనేషన్ లో గానీ, ఎగ్జాంపుల్స్ తీసుకోవటం చాలా పర్ఫెక్ట్ తీసుకున్నారు. సో చాలా బాగా వచ్చింది, నో డౌట్. దీన్ని కంటిన్యూ చేయటం అనేది ఒక అద్భుతమైన వరమే అనుకోవాలి వినే వాళ్ళకి. చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా చెప్పారు. తర్వాత ఇప్పుడు డిస్కషన్ కూడా భార్యాభర్త గురించి మాట్లాడటం అనేది చాలా బాగుంది. ఆ రిలేషన్ మెయింటైన్ చేయగలిగితే ప్రతి ఒక్కరూ ఇంపాక్ట్ ఫ్యామిలీలో ఒక అద్భుతమైన